నమస్తే అండి పాస్టర్ గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నానండి. తిన్నారా ఏమన్నా? అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్ చేసాం. స్వీట్స్ ఏమన్నా తింటారా? స్వీట్స్ తినండి, నాకు ఇష్టం ఉండదు. మా దగ్గర స్పెషల్ స్వీట్స్ ఉన్నాయి, తింటారా? నాకు స్వీట్స్ పెద్దగా ఇష్టం ఉండదు. ఎప్పుడన్నా రెగ్యులర్గా తీసుకుంటాను. శ్రీను, ఆ లడ్డూలు తీసుకురా బో. ఎందుకు స్పెషల్ ఏంటి? నామినేషన్ వేసినందుగా. నామినేషన్ వేసిన దేనికైనా అనుకోండి. సరే, నో ప్రాబ్లం. తింటారా లడ్డు? తింటారా? ఖచ్చితంగా. ఎక్కడ లడ్డు అయినా తింటారా? ఎక్కడదైనా తింటాం, తప్పేముంది. లడ్డు తింటారా తినరా? ఫస్ట్ ఆ క్లారిటీ ఇవ్వండి. ఖచ్చితంగా తింటాను. అంటే నాకు స్వీట్స్ అంటే పెద్దగా ఇష్టం లేదు కానీ తింటాను అప్పుడప్పుడు. ప్రాబ్లం ఏం లేదు. లడ్డు ఎందుకు ఇస్తున్నారు అసలు? అంటే నామినేషన్ వేసింది కాదు ఇది. నామినేషన్ కంగ్రాట్స్ చెప్తూ ఇస్తున్నారా? కంగ్రాట్స్. నేనే థ్యాంక్ యూ. బాగుందా? బాగుంది. తీయగా ఉందా? బాగుందండి. ఏమైంది? బాగుంది. ఓకే. ఎక్కడి నుంచి తెచ్చారు? ఏం అడిగారా మీరు? షాప్లో తెస్తారు, ఇంట్లో తెస్తారు. అంతే అని మీరు అనుకుంటారు, అంతే కదా? గుడి నుంచి తెచ్చిచ్చిన మీకు అని అంటే? గుడి నుంచా? గుడి నుంచి మీరు ఎలా ఇస్తారు? నేను తిన్ను కదా, గుడి నుంచి తెస్తే. తిన్నర ఆగిపోయింది ఆల్రెడీ. నో ప్రాబ్లం. ఇంకా తిన్ను. ఇప్పుడు తిన్ను. తెలియదు, తిన్నా. గుడి నుంచే తెచ్చారనుకోండి, అది నిజమైతే నేను తిన్ను. గుడి నుంచి తెస్తే తిన్ను, సమస్య లేదు. ఇప్పుడు మీరు తిన్నారు కదా, ఆ టేస్ట్ ఎట్లుందో ఇది అట్లాగే ఉంటుంది. ఇది అట్లనే ఉంటుంది. ఎందుకు తిన్నారు మీరు? అంటే నా దేవుడిని నేను అగౌరవపరిచినట్లు అవుతుంది. ఎందుకు? నా సిద్ధాంతం అది కాదు, నా భావజాలం అది కాదు. నా వాక్యం, నా దేవుడు నాకు చెప్పింది ఏంటి అది చేస్తాను నేను. ఏం చెప్పాడు? విగ్రహారాధన చేసింది తినొద్దు అన్నాడు. ఒకవేళ ఇది విగ్రహారాధన చేసిందని నాకు తెలిస్తే ఈ మాట నేను మీరు తినకముందు చెప్పుంటే వేరేలా ఆన్సర్ ఉండేది, నేను టచ్ చేసేవాడిని కాదు. మీరు తిన్నాక చెప్పారు, ఇప్పుడు నేను తిన్నదాన్ని పడేయకూడదు, ఇది తినకుండా ఉంటాను. ఇప్పుడు ఇది తింటే నాకు నష్టం జరుగుతుందో ఏం జరగదు. ఒకటే, దేవుని మాటను అగౌరవపరిచిన వాడిని అవుతా, ఇన్సల్ట్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక బ్రాహ్మణ్ అనుకోండి, వైశ్యాస్, మీరు నాన్ వెజ్ తినరు. నేను నా ఇంటికి పిలిచి మీకు ఏదో మభ్యపెట్టి చికెన్ మటన్ పెడితే ఎలా ఉంటుంది? కరెక్ట్ కాదు అది. పోనీ మటన్ తింటే చచ్చిపోతారా? చికెన్ తింటే చచ్చిపోతారా? చేప తింటే చచ్చిపోతారా? అది మీ భావజాలని కాదు. మీకు గ్రంథం ఉంది, మీకు దేవుడు ఉన్నాడు, దాంట్లో కొన్ని సిద్ధాంతాలు, రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బ్రాహ్మణ్ తీసుకొచ్చి మా ఇంట్లో చికెన్ పెడితే తినలేదని చెప్పి నేను కోప్పడ్డానంటే తప్పు నాదవుతుంది. అది అతని నిష్ట, దానికి అతను కట్టుబడి ఉంటాడు. దాన్ని నేను గౌరవించాలి, నేను క్రైస్తవునైనా సరే. రైట్, ఓకే. ఇప్పుడు అది మటన్ చికెన్ అనేది వాళ్ళు జీవితం మొత్తంలో గుడి నుంచే తెచ్చారు. నిజంగా గుడి నుంచే తెచ్చారు. ఇది అబద్ధాలు ఎందుకు చెప్తాను నీకు? సరే, తీసుకోండి, తినండి, ఏం లేదు. నేను తినకూడదు అని చెప్తున్నాను కదా. తెలిసి నేను తింటే నా వాక్యాన్ని నేను అగౌరవపరిచిన వాడిని అవుతాను. ఏం లేదు, షాప్ నుంచి తెచ్చింది. షాప్ నుంచేనా? షాప్ నుంచి. ఏం మీరంతా మ్యాజిక్లు చేస్తున్నారు? లేదు, షాప్ నుంచి తెచ్చింది. చూడండి, కావాలంటే నేను కూడా తింటా. అలాగే అమ్ముతున్నారు కదా ఈ మధ్య గుళ్ళల్లో, ప్యాకెట్స్లో. ఏది? అట్లే అమ్ముతున్నారు, గుళ్ళల్లో అమ్ముతున్నారు. మంచి గాజు, ఇలాచి అవన్నీ వచ్చినాయి. ఇలా తినండి సార్. షాప్ నుంచేనా? ఈ లడ్డు పరీక్ష నాకు అర్థం కాలేదు, ఫస్ట్ టైం. లడ్డు బాగుందని తింటారు కదా మీరు, కదా? చెప్పండి భయ, ఏంది? తిను, మొత్తం తినచ్చు, అయిపోతుంది. అయిపోయింది సగం తర్వాత ఇంకెందుకు ఇంకా చెమటలు పడుతున్నాయి నాకు టెన్షన్తో. టెన్షన్ ఏం లేదు, తినండి. లడ్డు అయితే బాగుంది. లడ్డు మన పాస్టర్గా ఏమని తిన్నదానికంటే ఇది బాగుంది. ఆయనకు కూడా పెట్టారా? మీ పాపంలో ఆలంలో బాగా ఎందుకు చేస్తారు మీరు? గుడి నుంచి తెచ్చారేంటి? గుడి నుంచే. ఇక్కడనే మాకు బల్కంపేట వెళ్ళమ్మా సెంటిమెంటు దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడికే పోయి తీసుకొస్తారు. మీకే ఈ పాపం మీకే వస్తుంది, నాకేం రాదు. ఏది పాపం? అంటే నేను తినకూడదని తెలిసినప్పుడు మీరు నాకు ఇవ్వటం అనేది మీకే వస్తుంది. ఇందాక మీరు మాట్లాడుతూ బ్రాహ్మణులకు మటన్ చికెన్ వండి పెట్టి మభ్య పెట్టడం తప్పు అని అన్నారు. అవును, బ్రాహ్మణులు మటన్ చికెన్ ఇక్కడ కాదు ఎక్కడ పోయినా తినరు వాళ్ళు. కానీ ఈ లడ్డూలు మీకు స్వీట్ షాప్లో దొరుకుతాయి, మా ఇంట్లో దొరుకుతాయి, చేసుకుంటే మీ ఇంట్లో తయారవుతాయి, లేకపోతే ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య ఇంట్లో కూడా తయారవుతాయి. ఓ పాస్టర్ అమ్మతేజ లాంటి పాస్టర్ ఇంటికి పోతే కూడా లడ్డు ఇస్తారు. అవును, ఇస్తారు, తినొచ్చు కదా. కానీ విగ్రహారాధన దగ్గర పెట్టినది ఇవ్వరు కదా. అంటే మీరు దీన్ని మటన్ చికెన్ కంపేర్ చేయొద్దుగా మీరు దీన్ని. అయితే నేను అయ్యప్ప మాల వేసుకుంటారు 40 రోజులు, వాళ్ళని పిలిచి మనం మందు బీరు సప్లై చేస్తే తీసుకుంటారా?
సిగరెట్ ఆఫర్ చేస్తే తీసుకుంటారా? ఏది నాన్ వెజ్ ఆఫర్ చేస్తే తీసుకుంటారా? తీసుకోరు కదా. వాళ్ళు అక్కడ కాళ్ళకి చెప్పులు వేసుకుంటే అంత నిష్టగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఒక్క నిమిషం, మాలలో ఉన్న వాళ్ళు 40 రోజులు 41 రోజులు వాళ్ళు ఎక్కడ మందు, మటను, చికెను, ఇతర ఏవైతే ఉంటాయో అవి తినరాళ్ళు. అది క్లియర్గా వాళ్ళకు ఓకే, అర్థమైందా? ఇప్పుడు నేను ఇప్పుడు మీకు లడ్డు ఇస్తేనేమో మీరు తినరు. ఇప్పుడు ఇది షాప్లో నుంచి బాలాజీ లేకపోతే క్రాంతి స్వీట్ హౌస్లకి తెచ్చినా అంటేనేమో తింటారు. ఇదే ఒక దుర్గమ్మ గుడి కాంచెలు తీసుకొచ్చినా అంటే తినను. ఇదేంది? ఎందుకు చెప్తున్నాను? అదే లడ్డు కదా. ఒకటండి, ప్రసాదం మేము తినకూడదు, ఇది క్లియర్. ఒకవేళ తింటే ఏమన్నా అవుతుందంటే ఏమి కాదు. నా వాక్యాన్ని నా దేవుని అగౌరవపరచమని అవుతాను, ఇన్సల్ట్ చేసిన వాడిని అవుతా. ప్రతి ఒక్కరికి ఒక నిష్ట అనేది ఉంటుంది. నా గుడిలో, నా చర్చిలో, బట్ నేను చెప్తా, లెట్ మీ క్లియర్. మీరు చాలా తప్పులు ఒకటి చెప్తున్నాను. చర్చిలో మాకు ప్రసాదం అని మాకు కూడా ఒకటి ఉంటుంది. ఏది? యేసుక్రీస్తు ప్రభులు వారి కోసం పెట్టి బల్ల ఆరాధన అంటాం, యేసుక్రీస్తు శరీరం రక్తం అంటాం. అదేముండదు, రొట్టె ద్రాక్షరసం. ఆ ద్రాక్షరసం కూడా బయట షాప్లో దొరికేదే. రొట్టె కూడా మామూలు ఇంట్లో చేసుకుని బయట దొరికే గోధుమ పిండితో చేస్తారు. కానీ మీరు వచ్చారనుకో మా చర్చికి, మేము ఇవ్వమది. మీకు మీరు అడిగితే కూడా మేము ఇవ్వమది. బయట దొరికేవే, కానీ అక్కడ పెట్టింది మేము ఇవ్వము. మీరు అడిగినా ఇవ్వము, మీకు మేము ఇవ్వము. ఎందుకంటే అది వద్దు, దానికి ఒక నిష్ట ఉంటుంది. దాని నిష్టలో ఉన్న వాళ్ళే తీసుకోవాలి. అట్లా క్రైస్తవుడు దాన్ని ప్రసాదంగా భావిస్తే మేము ఆ ప్రసాదం అని భావించదని ఎవరికి ఇవ్వము. క్రీస్తు బలని ఎవరికి ఇవ్వము. అలాగే ఇంకొక దేవుడి దగ్గర పెట్టింది మేము తీసుకోము. ఇది మా సిద్ధాంతం, మా భావజాలన్నది. దాన్ని మేము గౌరవించాలి. ఇదేదో తింటే చచ్చిపోతామనో, తలనొప్పి వస్తుందనో ఏది కాదు. అగౌరవం, నా దేవుణ్ణి అగౌరవం. సరే, అంటే పరిస్థితులు మారుతున్న కొద్దీ వ్యక్తుల ఆలోచనలు మారాలి. ఇప్పుడు చావు బ్రతుకులలో మీరున్నారు. తిండి తినక మీరు దాదాపుగా 42 రోజులు 45 రోజులు అవుతుంది. నేను మిమ్మల్ని చూసిన వెంటనే నా దగ్గర ఆహారం ఉంది, నేను వెంటనే మీకు పెట్టిన, మీరు తిన్నారు. ఆహారం నేను ఎక్కడి నుంచి తెచ్చింది? నాకు తెలియదు. కనకదుర్గమ్మ, విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర పులిహోర ప్రసాదం అనుకుందాం, అది మీకు పెట్టిన. మీరు బతికిరు. చావు బతుకుల మధ్య ఆహారం ఇక్కడిదా అక్కడిదా, ప్రసాదమా లేకపోతే గుడి కాడ పెట్టిందా, లేకపోతే అడుక్కొచ్చి పెట్టిందా, లేకపోతే ఇంట్లో ఉండిందా, ఇవన్నీ లెక్కలు వేసుకుంటారా? నేను అడగకూడదు. ఇప్పుడు నేను ఆకలితో ఉన్నానండి, 40 రోజులు ఆకలితో ఉన్నా, నాకు ఎవడు భోజనం పెట్టాల. ఆ పూట భోజనం పెడితే బతుకుతా లేదా చచ్చిపోతా పూట. మీరు నా భోజనం తెచ్చి పెట్టారు, లెమన్ రైస్, లడ్డు ఏదో పెట్టారు. నేను మిమ్మల్ని ఎక్కడి నుంచి తెచ్చామని అడగకుండా తినటం నా సంస్కారం. అడగకూడదు, బాగా వినండి, అడగకుండా తినాలి. తిన్నాను అనుకోండి, తిన్న తర్వాత మీరు గుడి దగ్గర పెట్టింది తెచ్చారంటే నో ప్రాబ్లం. నాకు తెలియకుండా తినేసా కూడా పాపం కాదు, నా దేవుని అగౌరవపరిచినట్టు కాదు. కానీ మీకై మీరు తెచ్చి నా చేతిలో పెట్టి ఇది పలానా గుడి దగ్గర పెట్టింది, పలానా దేవుని దగ్గర పెట్టింది అని చెప్పి ఇస్తే మాత్రం నేను చావనని చేస్తా తప్ప తిను. మరి తిన్నారు కదా, అయిపోయింది. తిన్నాక చెప్పారు మీరు. ఈ పాపం ఏదన్నా తిన్నాక చెప్పినా అంటారు కదా. మీరు తిన్నాక మధ్యలో సగం ఆపిన తర్వాత కూడా చెప్పినా మళ్ళీ మీరు తిన్నారు. దీని అర్థం ఏంటంటే నేను మిమ్మల్ని నమ్మా, మీరు నాకు వెన్నుపోటు పొడిచారు. వెన్నుపోట మరి అంతేగా, నేను క్లియర్గా చెప్తాను. అందుకే ఇది ఇలాగే ఉంటుంది. ఇంటర్వ్యూ అయ్యేదాకా ఇలాగే చేతిలోనే ఉంటుంది. ఇది ఇంటర్వ్యూ అయ్యేదాకా మీ వాళ్ళకి ఇస్తాను నేను. తినండి, పర్వాలేదు, తినండి. లేదు తినండి, షాప్ నుంచి తెచ్చింది, సీరియస్ తినండి, షాప్ నుంచి తెచ్చింది. ఎందుకు వెయిట్ చేస్తాను? మొత్తం తినేసిన. ఎక్కడ తెచ్చినా పోయేది? షాపేనా? షాప్ నుంచి. నేనే కాదు, ఆయన కూడా వెన్నుపోటు పొడిచాను. మరి ఎందుకు పోయి ఎలా చేస్తున్నారు? కరెక్ట్, అది నిజంగా షాప్ నుంచి తెచ్చింది. అంటే ఒక అవేర్నెస్ గురించి. పాస్టర్ హేమంత్ తిన్నది కూడా మేము గుడి నుంచి తెచ్చిన లడ్డు కాదు. క్లియర్, మీ ఇంటర్వ్యూలో క్లియర్ చేస్తున్నా. ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, మీరు తిన్న లడ్డు కూడా నేను షాప్ నుంచి తెచ్చింది, గుడి నుంచి తెచ్చింది కాదు. ఎందుకు అని అంటే మనం ఫస్ట్ మనుషులం, దాని తర్వాత ఇంకేదైనా ఇంకా. అవును, ఫస్ట్ దాన్ని మనం ఫాలో కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు జూబ్లీస్లో కంటెస్ట్ చేస్తారు, క్రిస్టియన్సే ఓట్లు వేస్తే మీరు గెలవని కూడా గెలవరు అక్కడ. లేదు, అసలు క్రిస్టియన్స్ తరపున నేను చెప్తున్నా, క్రిస్టియన్సే ఓట్లు వేస్తే మీరు గెలవని కూడా గెలవరు. అవును, మీరు నిత్యం పూజలో ఉండే వ్యక్తి, నిత్యం దాను ఈ బల్కంపేట ఎల్లమ్మ, లేకపోతే టీటీడీ జూబ్లీ హిల్స్, లేకపోతే ఫిలిం నగర్ వెంకటేశ్వర స్వామి, ఈ టెంపుల్లో తిరిగిన వాళ్ళు, విఘ్నేశ్వర స్వామి దగ్గర తిరిగిన వాళ్ళు, మాల్లో ఉన్న వాళ్ళు వచ్చి వేస్తే మీకు మెజార్టీ వస్తే మీకు వారు వేసిన ఓటు కూడా కౌంటింగ్ కిందకి వస్తుంది. అవును, వారు పెట్టిన ఫుడ్ కౌంటింగ్ కిందకి రాదు,
వాళ్ళు పెట్టిన ఫుడ్ తినరు, కానీ వారు వేసే ఓటు మీకు కావాలి. మీరు ఇక్కడ ఒకటే మిస్ చేస్తున్నారు. వాళ్ళు పెట్టిన ఫుడ్ తినం కాదు, ఫుడ్ తింటాం, ప్రసాదం ఒక్కటే తినం. ప్రసాదం ఒక్కటే వాళ్ళ ఇంటికి పిలిచి అన్నంలో కారం నీళ్ళు వేసి పెట్టినా తింటాను. ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్నాడు ఒక ఆయన నా ఫ్రెండ్, ఇంటికి పిలిచి భోజనం పెడితే తింటా. నువ్వు మాలలో ఉన్నావు నేను తిన్నాను నేను. కానీ ప్రసాదం ఒక్కటి మాత్రమే. ఈ ఒక్క విషయంలో క్రైస్తవులైన మమ్మల్ని అర్థం చేసుకోండి. నేను క్లియర్గా చెప్తున్నా అభినయ్ గారు, మీరు చావు బతుకుల్లో ఉన్నారు. నేను నిజంగానే మీకు చెప్తున్నా, మీరు తినకపోతే చచ్చిపోతారు ఒక్కొక్క 1 అవర్లో. నేను బోల్డ్ అంత ప్రసాదం తీసుకొస్తున్నా, మీకు చెప్పిన ఇది క్లియర్గా వినాయకుడి దగ్గర ప్రసాదం. ఇది తింటే బతుకుతారు, లేకపోతే చచ్చిపోతారు. మరి నా దగ్గర ఇదే ఉందని మీకు నేను తిన్ను, నేను చచ్చిపోతారు తిన్ను. ఎందుకంటే నాకు పీక్స్ లో ఉంది అన్నట్టు. ఏదైనా కానీ నా దేవుణ్ణి నేను అగౌరవపరిచే పని ఏది చేయండి. పిచ్చి పీక్స్ లో ఉంది. అలాగని ఇంకేమున్నది దేవుని కోసమే కదా బ్రతికేది. ఇక్కడ మనం బతికితే 70-80, అక్కడ కొన్ని కోట్ల సంవత్సరాల జీవితం ఉంటుంది. దానికోసం మా టార్గెట్ అందరూ. ఎప్పుడన్నా మీకు కదా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. మీరు ఎప్పుడో పుట్టింటారు, పలానా ఫిబ్రవరిలోనో జనవరిలోనో ఎప్పుడో. మీ పుట్టుక మీకు తెలుసా? మీరు పుట్టే ముందు మీకు తెలుసా? చెప్పండి చూద్దాం. మీకు తెలుసా? ఏమన్నా ఆలోచించుకున్నారా పుట్టక ముందు? తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏమన్నా అంత విచక్షణ లేదు కదా. అంటే అదే ప్రపంచం. తల్లి కడుపులో ఉన్నోడికి అదే ప్రపంచం. వాడు పుట్టే వరకు తెలీదు లోకం ఉందని, ఇక్కడ ఇన్వైట్ చేస్తుందని, వెల్కమ్ చేస్తుందని. అలాగే ఈ బ్రతుకుతున్న మనిషికి పెట్టెలో పాడవేసి కాల్చే వరకు లేదా మట్టిలో పెట్టే వరకు తెలీదు ఇంకో ప్రపంచం ఉందని. తల్లి కడుపులో ఉన్నవాడికి ఈ ప్రపంచం తల్లి కడుపులో ఉన్నప్పుడు వినండి, తల్లి కడుపులో ఉన్నప్పుడు ఒక శరీరం ఉంటుంది, కాళ్ళు చేతులు ఉంటాయి, నాలుగు ఉంటుంది, కళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటుంది, అన్ని అవయవాలు ఉంటాయి. అర్జించే తినే నోరు ఉంటుంది, విసర్జించే అవయవాలు అన్నీ ఉంటాయి. కానీ చచ్చిపోయిన తర్వాత మీ శరీరాన్ని మొత్తం గాల్చేస్తారు, మీ శరీరాన్ని మొత్తం పూర్తి చేస్తారు, మీ శరీరం ఉండదు. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి. ఎన్టీ రామారావు గారు చనిపోయారు. ఎన్టీ రామారావు ఆ పేరు దేనిది? ఆయనది. అదే చెప్తున్నా, ఆ పేరు శరీరానిది కాదు, లోపల ఉన్న ఆత్మది. ఆయన చనిపోయారు, ఆత్మ వెళ్ళిపోతే శవం అంటారు. డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, హీరో అయినా చచ్చిపోయిన తర్వాత ఎప్పుడు తీసేస్తున్నారు బాడీని అంటారు, పేరు పిలిచరే. అంటే పేరు గలవాడు వెళ్ళిపోయాడు, మిగిలిపోయిన పెట్టె, ఈ పెట్టె నా ఆత్మని మోయటానికి మొబైల్ పౌచ్ లాంటిది ఇది. లోపల ఆత్మకి ప్రొటెక్షన్ కోసం ఈ శరీరాన్ని పెట్టాడు దేవుడు. ఈ శరీరం విలువలేనిది, అసలు మట్టిలో కలిసిపోద్ది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. ఆత్మనే మనిషి, ఈ బాడీ కాదు. ఈ బాడీ ఒక అట్టపెట్టె. నా ఆత్మ వెళ్ళిపోయింది అనుకో, ఈరోజు 3 రోజుల కంటే నన్ను ఎక్కువ పెట్టుకోడు ఎవడు, మా అమ్మ కూడా పెట్టుకోదు, పడేయమంట తీసుకెళ్ళి, కుళ్ళిపోద్ది, చెడిపోద్ది. కాబట్టి ఆత్మ పేరు అభినయ్ దర్శన్, బాడీ పేరు కాదు. కాబట్టి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలని, ఆత్మకి ఒక రూపం ఉంటుంది, చేతులు కాళ్ళు అన్నీ ఉంటాయి. ఆ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడు ఆత్మస్వరూపి, దేవునికి రూపం లేదు, అందుకే మేము బొమ్మ పెట్టద్దంటాం. యేసుక్రీస్తు అయినా ఎవరైనా ఆత్మస్వరూపి కాబట్టి ఆత్మ అయిన వాడు దేవుని దగ్గరికి వెళ్తాడు అంతే. అంతేగాని శరీరం కోసం బ్రతుకుతాం మనం, దీనికోసం బతకద్దు, ఆత్మ కోసం బ్రతకమని నేను చెప్తా. ఆత్మ కోసం బతక. చచ్చిపోయిన తర్వాత ఇంకొక లోకం ఉంటుంది అంట. ఖచ్చితంగా 1000కి 1000% ఉంది. ఏముంటుంది అక్కడ? దేవుడు ఉంటాడు, ఇంకా దేవదూతలు ఉంటారు. ఏం చేస్తారు? మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు ఉంటారు, గొప్ప గొప్ప పరిశుద్ధులు ఉంటారు, దేవుని కోసం బ్రతికిన వాళ్ళు ఉంటారు, దేవుని కోసం చంపబడ్డ వాళ్ళు, ప్రవీణ్ పగడాల గారు లాంటి వాళ్ళు ఉంటారు. ప్రవీణ్ పగడాల గారు మీరు చెప్పిన ఒక మాట చెప్పారు, మనిషికి మతాన్ని అంటగట్టకుండా మనిషిని మనిషిగా చూడండి. హిందూ అని, క్రిస్టియన్, ముస్లిం అని, సిక్ అని, బౌద్ధుడిని కాదు, మనిషిని మనిషిగా చూసి మనిషిని మనిషిగా ప్రేమించండి అని చెప్పాడు ఆయన. అందుకే ఆయన చంపేశారు. నేను అదే చెప్తాను, మనిషిని మనిషిగానే చూద్దాం. ఒక్క ప్రసాదం విషయంలో క్రైస్తవుల్ని మిగిలిన మతాల వాళ్ళు అర్థం చేసుకుంటే ప్రతి విషయంలో మాకు మీరు, మీకు మేము అవసరపడతాం, ఉపయోగపడతాం. మీ ఇంటికి వచ్చి మేము తింటాం, మా ఇంటికి వచ్చి మీరు తినండి. హిందూ, క్రిస్టియన్, ముస్లిం బాయి లాగా బ్రతుకుతాం. రైట్. అంటే ఇప్పుడు మీరు రాజకీయంలోకి వచ్చారు కాబట్టి నేను అడుగుతున్నా, రాజకీయ నాయకులందరూ కూడా చర్చిలోకి పోతారు, చర్చిలలోకి పోతారు, ప్రేయర్ చేస్తుంటే ఉంటారు, ఆడ కాసేపు పాస్టర్ చెప్పేది వింటారు. అదంతా ఎందుకు? మన బ్రదర్ సతీష్ చేస్తే ఒక ఈవెంట్ చేస్తే ఆడికి తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి వాళ్ళందరూ కూడా పోయినరాడు అవును కదా. అదే రేవంత్ రెడ్డి గారు మంచిగా బ్రహ్మాండంగా తన ఊర్లో పోచమ్మ జాతర ఏదైనా జరుగుతుంది అనుకోండి, పాస్టర్లు అందరినీ పిలిస్తే ఆడికి పోతారా? నేనైతే వెళ్తా. మీరు రాజకీయ నాయకుడు కాబట్టి మీరు పోతారు ఇప్పుడు, కానీ ఎప్పుడైనా పోతా. రాజకీయ నాయకుడిని కాకపోయినా పోతా. మీరు పిలిస్తే కూడా వస్తా పండక్కి.
సంక్రాంతికి పిలిచినా, పోచమ్మ జాతరకి పిలిచినా, బతుకమ్మ పండుగకి పిలిచినా, దేని పిలిచినా వస్తా. అభినయ్ దర్శన్ గారు మీరు అంటే మీరు కాకుండా చెప్పండి. పోవచ్చు, తప్పులేదు. ఏ పాస్టర్ అయినా పోవచ్చు, ఏ క్రైస్తవుడైనా పోవచ్చు. ఆ విగ్రహ ఆరాధనకు సంబంధించిన పూజలకు సంబంధించిన దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా పండగలకు పిలిస్తే పోవచ్చు, అభిమానంతో పోవచ్చు, తప్పు కాదు. అభిమానంతో పోవచ్చు, ఎందుకంటే సాటి మనుషులుగా మనం ప్రేమిస్తున్నామని తెలియజేయాలి. దేశాన్ని ముక్కలు చేయకూడదు. ఎవరైనా పిలిస్తే వెళ్ళొచ్చు. ఎందుకంటే మన క్రిస్మస్కి వాళ్ళు వస్తారు, మన చర్చికి వాళ్ళు వస్తారు, వెళ్ళండి, తప్పులేదు. దండాలు పెట్టుకోద్దంట, హారతులు తీసుకోవద్దు, దండాలు పెట్టుకోవద్దు, ప్రసాదం తినొద్దంట, వెళ్ళండి, హాజరవ్వండి. రైట్. అభినయ్ దర్శన్ గారు మీరు ఎందుకు జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేస్తారు? ఎందుకు పోటీ చేయకూడదు? ఎందుకు చేస్తారు అంటున్నా. ఎందుకు చేయకూడదండి? నేను ఎందుకు చేస్తారు అని అడుగుతున్నా. ఎందుకు చేస్తుర్రు అని అడుగుతున్నా. చేయకూడదు అంట. ప్రజల రక్తాన్ని తాగి ప్రజల సొమ్ముని వాళ్ళ ఆస్తులుగా మార్చుకొని ప్రజల్ని మోసం చేసి వాళ్ళు ఎదుగుతున్నటువంటి వైఖరిని మార్చి ప్రజల్ని రాజకీయ నాయకుల చేతుల్లోంచి తప్పించి మంచి పరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపించటానికే ఒక సామాన్యున్న నేను ప్రజల మధ్యలోంచి లేచినవాడిని, ప్రజా క్షేమం కోరినవాడిని. కాబట్టి నాకు వచ్చిన అవకాశం యాక్చువల్ నా టార్గెట్ నెక్స్ట్ ఎలక్షన్స్, రాబోయే జనరల్ ఎలక్షన్స్. టార్గెట్ కూడా పెట్టుకోలే? కూడా పెట్టుకున్నా. ఓకే, అది అందరికీ తెలుసు. నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ నా టార్గెట్. కాకపోతే ఇప్పుడు బై ఎలక్షన్స్ రావడం, మాగంటి గోపీనాథ్ గారు మరణం తర్వాత ఈ రావటాన్ని బట్టి ఎందుకు మనం ఈ అవకాశం వాడుకోకూడదన్న ఆలోచనతో ముందుకు వచ్చాను. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే ఇక్కడ రాజకీయ అవసరం ఉన్నది, ఈ రాజకీయ నాయకుల చేతుల నుంచి విడిపించి సామాన్యమైన నేను పోటీ చేయాలని నిశ్చయించుకున్నాను అన్నారు కదా. ఇప్పుడు మీరు నమ్మే దేవుడు వీళ్ళని విడిపించడంటారా? దేవుడు రాడంటారా? ఉంటాడు. ఇప్పుడు నా వెనక కూడా దేవుడే, నా ఆలోచన వెనక కూడా దేవుడే ఉంటాడు, నా మాట వెనక కూడా దేవుడే ఉంటాడు. రైట్. మీ ఆలోచన వెనక, మీ మాట వెనక దేవుడు లేడు, ఓన్లీ డబ్బులే ఉన్నాయని నేను అంటా. తప్పు. దేవుడు ఉన్నాడు. దేవుడు లేకుంటే ఏది నడదు. దేవుడు ఉన్నాడా? తప్పకుండా ఉన్నాడా? తప్పకుండా. రైట్. అంటే మీరు నమ్మే దేవుడు ఉన్నాడు కదా. కన్ఫర్మ్. రైట్. మీరు యూట్యూబ్ ఛానల్లో మీరు కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటారు. మీ ఛానల్ పేరు ఏంటండి? సిపిఎఫ్ మీడియా. రైట్. సిపిఎఫ్ మీడియాలో మీరు మాట్లాడుతున్నటువంటి వీడియో కిందలా ఒక డిస్క్రిప్షన్ ఇచ్చి మీ ఫోన్పే నెంబరు, గూగుల్ పే నెంబరు, మీకు ఇతర యూపీఐ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ప్లే చేసి దాని పక్కన ఒక స్కానర్ కూడా చిన్నగా మంచిగా పెట్టారు కదా. ఇది దేని గురించి పెట్టారు? అది దేని గురించా? ఎవరైనా నన్ను సపోర్ట్ చేయాలి, నన్ను అభిమానించే వాళ్ళు, లేదా మీ వెనకాల దేవుడే ఉన్నప్పుడు ఇంకా ఆర్థిక సమస్య లేకపోతే ఆర్థిక అవసరాలు ఏముంటాయి మీకు? దేవుడు అసలు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే టోటల్ అసలు ఒక ఇండియానే కాదు ప్రపంచమంతా ప్రాబ్లం ఏంటంటే, మనుషుల ప్రాబ్లం ఏంటంటే అసలు మనిషికి దేవుడు ఎందుకు అర్థం కావట్లా. మనుషులకి అసలు దేవుడు అవసరమైంది మనిషికి అనేది మీరు అన్నారు. ఇప్పుడు క్యూఆర్ కోడ్ పెట్టారు, ఫోన్పే నెంబర్, అకౌంట్ నెంబర్, అంటే దానికి దేవునికి సంబంధం ఏంటి? మీరు అంటే పెట్టాను. నేను ఇవాళ నేను ఇక్కడికి వచ్చినా, లేకపోతే నా వెనకాల ఉంది, నేను నామినేషన్ వేయడానికి కారణం, రాజకీయాల్లోకి రావడానికి కారణం అంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్తున్నారు. అవును, చెప్తున్నా. అంతే కదా. అంతే. యేసుక్రీస్తే మీ వెనకాల ఉన్నాక, యేసుక్రీస్తే మిమ్మల్ని నడిపిస్తున్నందుక మీరు ప్రజలను డబ్బులు అడగడం ఎందుకు అంటున్నా. దేవుడు పైనుంచి చేస్తాడంటే ఆకాశంలోంచి వర్షంతో పాటు కురిపిస్తాడా? సూర్యకిరణాలతో పాటు డబ్బు పంపిస్తాడు బ్యాంక్ అకౌంట్లోకి? డబ్బులు కూడా వేస్తున్నాడట. అదే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కూడా వేస్తాడట. వాళ్ళ మీద కేసు పెడతా నేనే. వాడు పాస్టర్ అయినా, పాస్టర్ అమ్మ అయినా, క్రైస్తవులైనా ఎవరైనా దేవుణ్ణి అడ్డదిడ్డంగా వాడుకొని, నేను విన్నా మొన్న ఏదో రోడ్డు మీద వెళ్తుంటే బంగారు దొరికింది, గ్యాస్ సిలిండర్ అయిపోతే దేవుడు వచ్చి చేశాడు. ఇవంతా ఏంటంటే ఫూలిష్నెస్ అనమాట, ప్రజల్ని ఎర్రోళ్ళని చేయటం. ఇప్పుడు ఏ కమ్యూనిటీ అయినా సరే దేవుణ్ణి అడ్డు పెట్టుకుని ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడం కరెక్ట్. రైట్. అంటే రీసెంట్గా పాస్టర్ హేమన్ కూడా ఇంటర్వ్యూ చేసిన. ఇంటర్వ్యూలో కూడా ఈ ప్రస్తావన వచ్చింది. ఒక అమ్మ, ఒక అంటే ఏజ్డ్ పర్సన్, ఆమె అకౌంట్లో డబ్బులు లేకపోతే ఆమె పోయి ఏటీఎం మిషన్ దగ్గరికి పోయి అక్కడ స్వైప్ చేస్తే రాకపోతే మళ్ళీ ఆమె ప్రేయర్ చేయగానే ఆమె అకౌంట్లో 1,64,000 రూపాయలు ఏమో పడ్డాయి అని చెప్పేసి తను చెప్పింది. ఇట్లా జరుగుతాయా? మరి మీకెందుకు జరుగుతలేవు? నేనైతే నమ్మను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఎందుకంటే దేవుణ్ణి అసలు అందుకే చెప్తున్నా, మనుషులకి దేవుడితో పని ఏంది అనేది అర్థం కావట్లేదు ఎవరికి. నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే మనిషికి దేవుడు ఎందుకంటే కేవలం స్వర్గానికి అందరికి అర్థం కావాలంటే క్రైస్తవులైతే పరలోకానికి, మోక్షాన్ని చేరటానికి దేవుడు అవసరం. అదొక్కదానికి దేవుడు అవసరం. బతికినప్పుడు మంచిగా చూసుకునేటువంటి వ్యవస్థ, లేకపోతే మీరు అంటున్నటువంటి యేసుక్రీస్తు చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి పోతావా, నరకానికి పోతావా, నువ్వు ఏమవుతావా, ఇంకేమిటికి? అది ఏమిటికంటే మనం మరణం అనేది మనిషి జీవితానికి మధ్యాంతరం మాత్రమే. మరణం తర్వాత అసలైన జీవితం ప్రారంభమవుతుంది. జస్ట్ ట్రైల్ లైఫ్.
ఒక సింపుల్ శాంపుల్ లైఫ్ ఇది. మరి ఇప్పుడే చచ్చిపోవచ్చుగా. పోవచ్చు, అది మనం కోరుకుంటే వచ్చేది కాదు. అది మన ఇష్టానుసారంగా మనం చేసుకొని కుదరదు. మానవ జీవితం పుట్టుక మరణం ఉంది, దేవుడు నిర్ణయించింది. ఇక్కడ ఫ్యాన్ ఉన్నది ఉంది, మీకు ఏదన్నా మంచి అంటే తాడి ఏమంటే ఇస్తా, మీరు ఇప్పుడు మీరు అనుకొని పశ్చాత్తాపడి ఇబ్బంది పడి బాధపడి దీనికి మీరు హ్యాంగింగ్ కావాలనుకుంటే కావచ్చు కదా. సూసైడ్ అనేది చట్టరీత్యా నేరమే, వాక్యానుసారంగా నేరమే, దేవుని దృష్టిలో నేరమే. ఎందుకంటే మరణం మనం కొని తెచ్చుకునేది కాదు, మనం ఇష్టపడి తెచ్చుకునేది కాదు. పుట్టుకనిచ్చినోడు మరణాన్ని ఇస్తాడు. పుట్టుక మనం కోరుకుంటే మన డేట్లో, మనం కోరుకున్న ఊర్లో, మనం కోరుకున్న తల్లిదండ్రులకు పుట్టలా. అది గాడ్స్ డెసిషన్. మరణం కూడా గాడ్స్ డెసిషన్. అది పుట్టుక మరణం ఆయన నిర్ణయించాడు. మధ్యలో గీతని మనం గీసుకోవాలా. అది ఓకే. పుట్టుక చావు నిర్ణయించినప్పుడు మధ్యలో ఉన్న గీత అంటారు కదా. చాలా మంది ఇప్పుడు అంటే డ్రగ్స్ అలవాటు అయ్యి చాలామంది ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే అత్యాచారాలు చేయబడి ఇబ్బంది పడుతున్నారు. అవును, చచ్చిపోతున్నారు, హత్యలు గావింపబడి చచ్చిపోతున్నారు, బాంబ్ బ్లాస్టింగ్లు అవుతున్నాయి, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు మరి ఆపడవు దేవుడు? ఎందుకు ఆపాలి? దేవుడు మనిషిని ఒక యంత్రంలా తయారు చేయలేదు. అంటే మనం రిమోట్ కంట్రోల్ దేవుడి దగ్గర పెట్టుకొని టీవీని ఇక్కడ పెట్టలా. రిమోట్ కంట్రోల్ మనకి ఇచ్చేసి మనల్ని ఆపరేట్ చేసుకోమన్నాడు. మంచి ఏదో చెడేదో దేవుడు చెప్పాడు. మంచి చెడులు మనకు అప్పచెప్పిస్తాడు. మన ఇష్టం, చాయిస్ మంది. ఆయన చూస్తుంటాడు. మంచి చేస్తే మంచికి తగ్గ ఫలితం, చెడు చేస్తే చెడుకు తగ్గ ఫలితం ఇస్తాడు. అంతే తప్ప దేవుడు నిన్ను గీసి నిన్ను పుట్టించి భూమి మీద నువ్వు ఇలాగే ఉండాలి, ఇదే చేయాలి, నేను చెప్పిందే తినాలి, నేను చెప్పిందే తాగాలని పెట్టడానికి దేవుడు మనల్ని స్వతంత్రం లేనివాడిగా చేయాల. మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు, లిబర్టీ ఇచ్చాడు దేవుడు మనకు. ప్రతిదీ ఇప్పుడు యుద్ధాలు జరిగినా ఏం జరిగినా సరే మనుషుల తప్పులను బట్టి, మనుషుల నేరాలను బట్టి, మనుషుల మనస్తత్వాలు బట్టి జరుగుతూ ఉంటాయి తప్ప ప్రతిదాన్ని మనం దేవుని మీద వేసి దేవుని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. అది ఎవరైనా ఎవర్ ఇట్ ఈస్ వాట్ ఎవర్. నరకాలను నిర్ణయించడానికి, పుట్టుక చావులు నిర్ణయించడానికి మాత్రమే దేవుడు. ఇక దేవుడు ఇంకెందుకు కూడా యూజ్ కాదు అంట. అంటే దేవుణ్ణి భౌతికపరమైన వాటికి వాడుకోకూడదంట. డబ్బుల కోసం, ఆరోగ్యం కోసం, అంతస్తుల కోసం, బిడ్డల కోసం, పెళ్ళిళ్ళ కోసం వాడుకోవద్దంట. రైట్. ఓపెన్గా చెప్పండి అభినయ్ దర్శన్ గారు. క్రిస్టియానిటీలో మా బిడ్డ పెళ్ళి కావాలా, ఓకే, మా కొడుకు పెళ్ళి కావాలా, మా కొడుకు ఉద్యోగం రావాలా, లేకపోతే మేము ఇల్లు కట్టుకోవాలా, లేకపోతే మేము ఓ బ్యాంక్ లోన్ ట్రై చేస్తున్నాం, ఆ బ్యాంక్ లోన్ రావాలా, ఇట్లా ప్రేయర్ చేసేటోళ్ళు లేరా? నేను కూడా చేస్తా. మరి భౌతికపరమైన వాటికి అదే చెప్తున్నాను. దేవుణ్ణి సహాయం అడుగుతాం అంతే, కానీ మనమే చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానండి, బయలుదేరేటప్పుడు క్షేమంగా వెళ్ళటానికి సహాయం చేయని ప్రార్థన చేస్తాను దేవుణ్ణి. డ్రైవింగ్ చేయాల్సింది నేనే, రోడ్ రూల్స్ ఫాలో అవ్వాల్సింది నేనే, సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సింది నేనే, ఇక్కడికి చేరాల్సింది కూడా నేనే. కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి మన పైన ఆయన్ని సహాయం అడుగుతాం అంతే. మనమే చేయాలి, మన ప్రయత్నమే చేయాలి. మనం శక్తి లోపం లేకుండా, ప్రభుత్వ చట్టాలని ఉల్లంఘించకుండా మనము మంచిగా చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. అంతే తప్ప నేను ఇంట్లో డ్రైవింగ్ సీట్లో కూర్చొని నన్ను అక్కడ తీసుకెళ్ళబట్టి అంటే కరెక్ట్ కాదు. అది మనం చేయాల్సింది మనం చేస్తూ దేవుని సహాయం కోరడం తప్పు కాదు. మీరు ఇట్లా హుడీ వేసుకొని, ఇట్లా జీన్స్ ప్యాంట్, కార్గో ప్యాంట్లు వేసుకొని అంటే ఒక పాస్టర్గా ఉండాల్సిన డ్రెస్సింగ్ స్టైల్ అయినా ఇది మీకు నచ్చలేదండి? నేను అడుగుతున్నా, నాకు తెలుసుకోవాలని అడుగుతాను. నాకు నచ్చిందా? బావురు మీరు నాకంటే అందంగా ఉన్నారు, సినిమా హీరోలు ఎక్కున్నారో, నేను కాదంటలేను. అంటే ఒక పాస్టర్కి ఉండాల్సినటువంటి బేసిక్ డ్రెస్ సెన్స్ ఏనా ఇది అని అడుగుతున్నా. అంటే నేనైతే మొదటి నుంచి ఇలాగే ఉన్నాను. అంటే నేను ఇప్పుడు ఏమైపోతుందంటే ఇందులో క్రిస్టియన్స్ కూడా తప్పు ఉందండి. క్రిస్టియన్స్ తప్పు ఉంది, కొంతమంది పాస్టర్స్ తప్పు ఉంది. అంటే పాస్టర్ అనగానే అడేదో హిమాలయాల్లో ఉన్నట్టుగా అన్నీ వదిలేసి తెల్లబట్టలు వేసుకొని, లేదంటే కాషాయ వస్త్రాలు వేసుకొని, సంచెవుడు తగిలించేసుకొని, గడ్డం జుట్టు పెంచుకొని పిచ్చోడ్లా ఉంటాడు అనే ఫీల్ని ఒకటి తీసుకొచ్చారు. నేనేమంటానంటే ఈ వస్త్రాన్ని దేవుడు చూడ్డు, కనిపించని మనసును చూస్తాడు. మంచితనాన్ని, మాటని, విధానాలని, నిర్ణయాలని, మనం చేసే పనులను చూస్తాడు. ఈ బట్టలు పాస్టర్ ఇలా వేసుకుంటారు. నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని, చెప్పండి మీరు. డ్రెస్సింగ్ సెన్స్ ఆధారపడి ఉంటుందా, ఆధారపడి ఉండదా వ్యక్తి మైండ్ సెట్ మీద అన్నది చెప్పండి మీరు. అసలు డ్రెస్సింగ్కి మీరు పాస్టర్ ఇలా వేసుకోకూడదు అని చెప్పడానికి వీల్లేదు. డ్రెస్సింగ్ అనేది అది వ్యక్తిగత అభిప్రాయం. నాకు ఇష్టం. నాకు నాట్ ఓన్లీ పాస్టర్ అంటే ఒక వ్యక్తి తన డ్రెస్సింగ్ స్టైల్ మీద, తన బిహేవియర్, క్యారెక్టర్ ఆధారపడి ఉంటుందా, పడి ఉండదు? తప్పకుండా ఉండదు. 100% ఉండదు. 100% ఉండదు. ఓకే, రైట్. ఇప్పుడు మీకు టోన్డ్ జీన్స్ అంటే మామూలుగా ఇంత చినిగినవి కాకుండా ఇంత లావాటి, అరిచేంత లావాటిగా చినిగినటువంటి జీన్స్ వేసుకోమని నేను గిఫ్ట్గా ఇస్తాను. నేను వేసుకోను. మా డ్రెస్సింగ్ సెన్స్ ఆధారపడి ఎందుకు చెప్తానంటే డ్రెస్ ఇస్తే వేసుకుంటా, చిరిగిపోయిన డ్రెస్ ఇస్తే వేసుకోను. ఎందుకంటే
రోడ్డు మీద నాకు ఎవరన్నా బిచ్చగాడు కనిపిస్తే చిరిగిపోయిన బట్టలు వేసుకొని నా దగ్గర ఉన్న మంచి బట్టలు తీసుకెళ్ళి ఇస్తా. ఎందుకంటే బిచ్చగాడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే నేను ఇష్టపడను. నేను అయ్యో పాపం స్టైల్ కదా, నాకు తెలియదు. జీన్స్ అని చెప్తున్నా కదా, ఇంగ్లీష్లో మీరు చిరిగిపోయిన బట్టలు టర్న్ జీన్స్ అని చెప్పినంత మాత్రం స్టైల్ అయిపోదు కదా. మనము మన శరీరాన్ని ఎక్స్పోజ్ చేసుకోకుండా ఏదైనా వేసుకోవచ్చు. జీన్స్ వేసుకో, లెగ్గింగ్ వేసుకోవచ్చు, నైటీ వేసుకోవచ్చు, టీషర్ట్ హుడీస్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. మన శరీరం మన బాడీ ఎక్స్పోజ్ అవ్వకూడదు. ఎక్స్పోజ్ అయ్యేంత వరకు చెయ్యి, నో ప్రాబ్లం. డోంట్ ఎక్స్పోజ్ అన్నెసరీ పార్ట్స్. అంతే. నువ్వు తొడలు చూపించుకొని మోకాళ్ళు చూపించుకొని అవసరం లేదు. నేను బిచ్చగాడ అంట చిరిగిపోయిన బట్టలు వేస్తే ఎవడైనా నా దృష్టిలో. అంటే ఒక పాస్టర్కు అంటే ఒక సూట్ వేసుకుంటున్నాం, ఒక బ్లేజర్ వేసుకుంటున్నాం, ఒక అందం, ఒక అంటే చూడడానికి చక్కగా అనిపిస్తాడు పాస్టర్. అంటే కాన్స్టిట్యూషన్లో అలా ఉందా? కాన్స్టిట్యూషన్లో అందరు పాస్టర్లు అట్లే ఉంటారు కదా. అభినయ దర్శన్ డిఫరెంట్గా ఉంటాడు. అభినయ దర్శన్ ఇలాగే ఉంటాడు. అభినయ దర్శన్ ఇట్లే ఉంటాడు. నా చట్టం ఇది. అంటే అభినయ దర్శన్ మీరు ఇలాగే ఉంటాడు, అది అందరికీ తెలుసు. నన్ను కొంతమంది స్టైల్ పాస్టర్ అంటారు, లెట్ దెమ్ అనుకొని. కొంతమంది నన్ను ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. నా స్టైలు నాలా నా ఇష్టం అంటారు, అంతేనా? నాలా నా ఇష్టం అని అంటాం కాదు, నేను అందరికి ఒకటే చెప్తున్నా. టీ షర్ట్ వేసుకుంటే పాస్ అంటే మీరు భావం తీసేయండి. చలో ఇప్పుడు వదిలిపెట్టండి. మీరు అంటే ఒక సంఘానికి కానీ ఒక సభకు కానీ ఇదే డ్రెస్సింగ్ స్టైల్లో మీరు పోయి మీరు వాక్యం చెప్తుంటే అక్కడ ఉన్న వాళ్ళను మీరు ఇన్స్పైర్ చేయదలుచుకుంటే బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలని చెప్పి అక్కడ కొంతమేర కన్నా గిట్లున్నదా మా పాస్టర్ ఏమో మంచిగా వైట్ బట్టలు వేసుకుంటాడు, ఇట్లా బెల్ట్ టై అదంతా ఉంటుంది మా పాస్టర్కు, ఏంది ఎక్కడి నుంచి వచ్చారు గిన బట్టుకు వచ్చారు అని ఫీల్ అవుతారా కారా? ఇప్పుడు అవుతారా కారా? దాని సమాధానం అవుతారా కాదా? దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అవుతారా కాదా దాని సమాధానం చెప్పిన తర్వాత మీరు ఎక్స్ప్లెనేషన్. మీరు నా గురించి నాకు తెలుస్తుందా? తెలియదు కదా. నా గురించి నేనేమనుకుంటాను మాత్రం చెప్పగలను. నన్ను చూసేవాడు ఏమనుకుంటున్నాడు, నా ముందు కూర్చున్న జనం ఏమనుకుంటున్నా నాకు తెలీదు. నేను మిర్రర్లో నిల్చున్నప్పుడు నాకు ఇది బాగుందా లేదా, చూడటానికి నీట్గా ఉందా లేదా, డీసెంట్గా ఉందా లేదా, చిరుగులు లేకుండా పద్ధతిగా ఉందా లేదా అని ఆలోచిస్తా. బహిరంగ వేదిక మీదకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సూట్ వేస్తా. కొన్ని సందర్భాలు ఫార్మల్స్ వేస్తా, కొన్ని సందర్భాలు టీషర్ట్ వేస్తా. స్టైలిష్ పాస్టర్ అన్నట్టు ఎవడన్నా ఏమన్నా అనుకోని. ఇది తప్పు కాదు. ఇప్పుడు ఇది బైబిల్ అనేది ప్రపంచం అంతటికి ఒకటే ఉంది. నా బైబిల్ ప్రకారంగా డ్రెస్కి పాస్టర్ లాగే ఉండాలన్నటువంటి రూలు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేదు, నా బైబిల్లో కూడా లేదు. ఎలాగైనా ఉండొచ్చు. మనసు మంచిగా ఉంటే నువ్వు ఎలాగైనా ఉండు అంటాను నేను. ఖచ్చితంగా ఇప్పుడు మీరు చూసుకోండి, ఫారిన్ దేశాల వరకు అక్కర్లేదు, అమెరికా వరకు అక్కర్లేదు. గోవాలో క్రిస్టియన్స్ ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు, షార్ట్స్ వేసుకుంటారు, స్లీవ్లెస్ వేసుకుంటారు, బైబిల్ పట్టుకుని గాస్పల్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ ట్రెడిషన్ అది. ఇండియా, కేరళ కూడా అంతే, ఢిల్లీలో కూడా అలా ఉంటారు. ఇంకా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళామనుకోండి. కాబట్టి బైబిల్ అందరికి ప్రపంచంలో అన్ని దేశాలకి ఒకటే. వాళ్ళ ట్రెడిషన్ బట్టి డ్రెస్సింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి డ్రెస్సింగ్ని బట్టి పాస్టర్ ఇలా ఉండకూడదు కదా, ఇలా ఉండాలి కదా అన్న అభిప్రాయాన్ని, అపోహని తీసుకొచ్చిన వాళ్ళది తప్పు అంటాను నేను. మీరు ఎన్ని సినిమాలు చేశారు? 3 చేశారు. 3 సినిమాలు. లీడ్ క్యారెక్టర్ హీరోగా చేస్తారు. మీరు అప్పుడు క్రిస్టియనేనా? క్రిస్టియనే. ఓకే, రైట్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైనా సినిమాలు చూసారా? ఓజీ, ఏం చూడలేదు. దేవరా? నేను సినిమాలు చూడను. సినిమాలు చూడను. సినిమాలు యాక్ట్ చేస్తారు కాకపోతే. అయిపోయింది, 2016తో అయిపోయింది. అప్పుడు క్రిస్టియనే కదా మీరు? క్రిస్టియనే. ఇప్పుడు అప్పటికిప్పుడు తేరైంది. అంటే అప్పుడు బోర్న్ అగైన్ క్రిస్టియన్ కాదు, ఇప్పుడు బోర్న్ అగైన్ క్రిస్టియన్. అంటే ఇప్పుడు నేను లోకం కోసం బ్రతికా, ఇప్పుడు క్రీస్తు కోసం బ్రతుకుతున్నా. అంతే. డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు యేసు ప్రభు కోసం బ్రతకటం అనేది నాకు రాదు. డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, అభిమానులు సంపాదించుకోవాలి అని బ్రతికే. ఇష్టానుసారంగా అదే డబ్బు కోసం జూబ్లీహిల్స్ ఎన్నికలలో పోటీ చేస్తారు. అదే సమస్య కోసం మీరు అదే పేరు కోసం మీరు జూబ్లీహిల్స్ ఎన్నికలలో పోటీ చేస్తారు. అదే విషయం కోసం మీరు ఇవాళ వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. సమస్య లేదే. డబ్బుల కోసం అభినయ దర్శన్ బ్రతకడని నా క్రైస్తవ సమాజం మొత్తం తెలుసు, నా ఫ్యామిలీ మెంబర్స్. మీరు డబ్బులు అడగకుండా మీరు ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ రన్ చేయండి చూస్తా. డబ్బులు అడుగుతాం. డబ్బులు దేనికంటే ఖర్చు పెట్టడానికి. మీ సొంత డబ్బులు పెట్టండి. నా సొంత డబ్బులతో నేను ఇప్పుడు మీరు కారు ఉందా? మీకు కారు ఉందా? మీరు లాంగ్ ట్రావెల్ చేసినప్పుడు టోల్ గేట్స్ వస్తాయి, ట్యాక్స్ కడుతున్నారు, రోడ్ ట్యాక్స్. ఎందుకు కట్టాలి గవర్నమెంట్కి? ఎందుకంటే మీ కారు, మీ పెట్రోల్, మీ డ్రైవింగ్, మీ లైసెన్స్, మీరు ఎందుకు గవర్నమెంట్ డబ్బులు కడుతున్నారు? రోడ్లు వేసింది కదా, మరి మీ డబ్బులు ఎందుకు కట్టాలి వాళ్ళకి? సరే, జిఎస్టీ రెస్టారెంట్కి వెళ్ళి మీరు భోజనం చేస్తారు, వండినోడికి సర్వ్ చేసినోడికి డబ్బు ఇస్తున్నారు, జిఎస్టీ ఎందుకు కడుతున్నారు? బట్టలు అమ్మినోడికి డబ్బులు కడుతున్నారు, మీరు కొంటున్నారు, వేసుకుంటున్నారు,
జిఎస్టీ ఎందుకు కడుతున్నారు? ఇప్పుడు వీటికి నేను అడిగిన ప్రశ్నకు సమాధానమే ప్రభుత్వం కూడా ప్రజల డబ్బుతో నడుస్తుంది. ప్రభుత్వమే ప్రజల డబ్బు మీద నడిచినప్పుడు ఒక నాలాంటి సామాన్యుడు ప్రజలకు మేలు చేయాలని వచ్చినవాడు ప్రజల డబ్బును అడగటం తప్పు కాదు. డబ్బుని తీసుకొని సద్వినియోగం చేయకుండా నా వెనక ఆస్తుల కోసం స్వలాభం కోసం అడిగితే తప్పు. ఒక సంస్థ, ఒక చారిటీ, ఒక ఆర్గనైజేషన్, ఒక గవర్నమెంట్, ఒక పార్టీ ఏదైనా సరే ప్రభుత్వం అయినా కూడా ప్రజల డబ్బు లేనిది నడవదు, ముందుకెళ్ళదు. ఓకే, మీలాంటి పాస్టర్లు ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తారా? నాలాంటి పాస్టర్స్ అంటే కేపాల్ గారు చేస్తున్నారు, ఆరోగ్యదాస్ అని ఒకతను చేస్తున్నాడు, రంజీ తోఫీర్ గారు చేస్తున్నారు. ఆ పార్టీ తరపున ఎవరు వాళ్ళు కూడా అడుగుతారా మీ లెక్కనే? వాళ్ళు అడుగుతున్నారో లేదో నాకు తెలీదు. కేపాల్ గారు అడగాల్సిన పని లేదు, ఆయనకు మోజులంతా ఉంది. ఆరోగ్యదాస్ ఆయన క్యాంపెయినింగ్ చేయరట, జస్ట్ నామినేషన్ వేసి వెళ్ళిపోయాడు. మరి రంజీ తోఫీర్ గారి పార్టీ నుంచి మరి వారు క్యాంపెయినింగ్ చేస్తారో లేదో నాకు తెలియదు. నేనైతే అద్భుతమైన క్యాంపెయినింగ్ చేయాలని ప్లాన్లో ఉన్నా. ప్రజల మధ్యకి వెళ్ళాలి, మొత్తం పాంప్లెట్స్, బ్యాలెట్ పేపర్స్, టీషర్ట్స్, వెహికల్స్, చాలా హడావిడి ఉంది. డిపాజిట్ వస్తా మీకు? తప్పకుండా డిపాజిట్స్ కాదు, గెలిచే దిశగా వెళ్తున్నా. నవ్వుగా ఉండొచ్చు, ఇదో గెలవటానికి తొలి అడుగు ఎప్పుడు నవ్వుగానే ఉంటుంది. ఖచ్చితంగా గెలిచే దిశగానే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే ఒకటే పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని అనుకుంటుందట నన్ను ఎవరు చూస్తలేరు అని. ఇప్పుడు మీరు ఎట్లుందనంటే నేనే గెలుస్తున్నా అని చెప్పేసి మీరు కళ్ళు మూసుకొని ఏదో ప్రచారం చేసుకొని మీరు 4 వీడియోలు మీ ఛానల్లో పెట్టుకోగానే గెలుస్తారనుకుంటే ఎట్లా చెప్పండి? ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, నాట్ ఓన్లీ జూబ్లీహిల్స్, త్రూఅవుట్ ఇండియా ప్రజలు నాయకుల చేతుల్లో మోసపోయి విసిగిపోయి ఒక కొత్త వ్యక్తి నీతి న్యాయంతో పరిపాలన అందించే వ్యక్తి కోసం చూస్తున్నారు. ఇది నాకు తెలుసు. నేను సర్వే చేసినప్పుడు నాకు తెలిసింది ఇది. సో నేను నీతిగా, న్యాయంగా, మంచి విలువలతో సమాజ సేవ చేస్తాను. నేను తెలిసిన వాళ్ళకి విషయం తెలుసు. ఇది ప్రజలకు పరిచయం చేస్తా. ప్రజలు అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, అవకాశం అడగటానికి నేను సిద్ధంగా ఉన్నా. రైట్, నేను మీకు డిపాజిట్ కూడా రాదా అని బెట్టు కడుతున్నా. ఖచ్చితంగా డిపాజిట్లు కాదు, గెలిచే దిశగా నేను వెళ్తున్నాను. నేను బెట్టేస్తున్నా, మీరు డిపాజిట్ కూడా మీకు రాదు అని చెప్పి. బెట్టు నేను క్రైస్తవుడిగా బెట్టేయకూడదు, ఒక సవాల్గా తీసుకుంటా. సరే, సవాల్ అయితే సవాలే తీసుకు. రైట్, డన్, హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాను. రాకపోతే ఏంది పరిస్థితి? నేను చెప్పినట్టు జరిగితే మీరే చెప్పండి. మానేస్తారా ఇవన్నీ? ఇక ఈ డబ్బులు అడగలాలు, లేకపోతే మళ్ళా పోటీ చేయడాలు, ఇవన్నీ బంద్ చేసుకుంటారు? ఊపిరున్నంత వరకు ప్రయత్నం ఆగదండి. ప్రయత్నం ఎప్పటికీ ఆగదు. గెలుపు ఓటములు కాదు మనిషిని నిర్ణయించేది ప్రయత్నం. ప్రయత్నించేవాడు గెలిచే. ప్రయత్నంలో భాగంగా నేను చెప్పేది ఒకటే, మీరు డబ్బులు అడగకుండా ప్రయత్నాలు చేసుకొని చూస్తాం. మీరు గవర్నమెంట్ని అడగండి ఫస్ట్ అన్నమాట. జిఎస్టీ నన్ను ఎందుకు అడుగుతున్నావు అనండి, అప్పుడు నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఎవరు? మీరు ఇప్పుడు గవర్నమెంట్కి వెళ్ళి భోజనం చేసినప్పుడు గవర్నమెంట్ నాకు పవర్ సప్లై చేస్తుంది, గవర్నమెంట్ కరెంట్ బిల్ కడుతున్నారు కదా, పవర్ బిల్ కడుతున్నారు కదా, మరి పవర్ బిల్ నేను నీకు కూడా ఇస్తా, మన కరెంట్ సప్లై చేసి ఇంత సంస్థ అయినప్పుడు ఖచ్చితంగా చేస్తా. నేను కూడా ఇంత పెద్ద సంస్థ అయినప్పుడు ఉంది కాబట్టి కడుతున్నాం. పవర్ బిల్ దగ్గర ఏమీ లేనప్పుడు మీకు ఎందుకు చెప్తున్నా? మీకు ఇంటికి రెంట్ కట్టుకుంటారు, వాటర్ బిల్లు కట్టుకుంటారు, పవర్ బిల్లు కట్టుకుంటారు, అన్నీ కట్టుకుంటారు. మరి తిన్నికి వెళ్ళినప్పుడు జిఎస్టీ ఎందుకు? బట్టలు కొంటే జిఎస్టీ ఎందుకు? ఏదన్నా వస్తువు కొంటే జిఎస్టీ ఎందుకు? అక్కడ డబ్బు కట్టి మళ్ళీ జిఎస్టీ ఎందుకు కడుతున్నారు? మీరు దేనికి దానికి సపరేట్గా పే చేస్తున్నారు ప్రభుత్వానికి, జిఎస్టీ ఎందుకు పే చేస్తున్నారు? నేను అనేది ఏంటంటే ఒక చారిటీ, ఒక పార్టీ, ఒక ఆర్గనైజేషన్ ఏదైనా సరే ప్రజల డబ్బుతో నడుస్తుంది, ప్రజల డబ్బుతో నడుస్తుంది. ఇప్పుడు సరే, ఓన్లీ క్రిస్టియన్స్ మాత్రమే ఈ లాజిక్ను అంటే జిఎస్టీని కంపేర్ చేసుకుంటూ చెప్తారా? మిగతా వాళ్ళు అంటే ఈ దశమ భాగాలు లేకపోతే డబ్బులు అడగడాలు ఇవన్నీ ఏమి ఉండవు కదా? ఒకటే అండి, అకార్డింగ్ టు మీ, నా సిద్ధాంతం, నా నమ్మకం, నాకు తెలిసింది ఏంటంటే ప్రజల్ని దోచుకోవడం. వినండి చెప్తాను. దశమ భాగాల పేర్లతో సంఘాల్లో బెదిరించి భయపెట్టి డబ్బులు అడగడం కరెక్ట్ కాదు. అకార్డింగ్ టు వర్డ్, బైబిల్ ప్రకారంగా అది కరెక్ట్ కాదు. దీన్ని నేను అగ్రి చేయను, నేను యాక్సెప్ట్ చేయను. చర్చిలో అడగకూడదు. రైట్, ఒక పాస్టరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, 1000 రూపాయలు నా దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి. ఫస్ట్ రూమ్ రెంట్, దాని తర్వాత ఆఫీస్ రెంట్, దాని తర్వాత ఒక పవర్ బిల్లు, దాని తర్వాత మెయింటెనెన్స్, దాని తర్వాత ఇది 1000 రూపాయలు మిగిలినాయి. ప్రభువా ఈసారి కాదు, నేను వచ్చే నెల ఇస్తా, ఈసారి మిగలలేదు అని అంటే ప్రభువు క్షమించాడు, ప్రభువు కోపపడతాడు. మీరు ఏం చేయాలంటే 10,000 చేతులకు రాగానే ఫస్ట్ అల్లకంచి దశభాగం తీసి మీరు మీ చర్చికో మీ పాస్టర్కో అప్పచెప్పాలి అని అన్నాడు. ఏది కరెక్ట్ ప్రొసీజర్ అనేది? అసలు టైత్ అనేది తీసేద్దాం. టైత్ అంటే దశం భాగం అన్న కాన్సెప్ట్ ఇది
ఇప్పుడున్న క్రైస్తవులకి సంబంధించింది కాదు. అది పాత నిబంధన, బైబిల్లో పాత నిబంధన కొత్త నిబంధన ఉంటాయి. పాత నిబంధనకు సంబంధించినటువంటి లేవీయులకు అంటే వేరే వాళ్ళకు దేవుడు పెట్టిన అవసరత. ఈరోజు దాన్ని క్యాష్ చేసుకోవటానికి చాలామంది చర్చి పాస్టర్స్ దశంభాగం పేరు చెప్పి విశ్వాసుల్ని, మనుషుల్ని, జనాన్ని భయపడుతున్నారు. దీన్ని నేను అగ్రీ చేయను, యాక్సెప్ట్ చేయను. ఒకటి, మీకోసం మేము పని చేస్తున్నాం కాబట్టి పనివాడు జీతానికి పాత్రుడు, ఫ్రీ విల్ వాళ్ళు ఇవ్వచ్చు. పాస్టర్ని పోషించాల్సిన బాధ్యత చర్చికి వచ్చే వాళ్ళది, అంతే తప్ప దశంభాగం మీరు ఇవ్వాలి అన్న రూల్ మాత్రం బైబిల్లో లేదు. అది అడగటం తప్పు అంటుంది. మరి అడిగేటోళ్ళు అంతా తప్పేనా? ఖచ్చితంగా తప్పే. ఎవరైనా, ఏ పాస్టర్ అయినా, ఎంత పెద్ద పాస్టర్ అయినా ఇప్పుడు వాక్యాన్ని ఉల్లంఘిస్తే తప్పే కదా. మరి ఎందుకు కొంతమంది అంటే దశమ భాగాలను కాన్సన్ట్రేషన్ చేస్తూ వచ్చే రాబడితోటే బతుకుతున్నారా లేదా కొంతమంది పాస్టర్లు? కొంతమంది కాదు, 90% ఉన్నారు. 90% తప్పు. అది తప్పు అంటాను నేను. ఆ సిద్ధాంతం నుంచి బయటికి రనమంటాను. అందరిది 90%. మీకు బ్రదర్ సతీష్కు మంచిగా ఉంటుందా రిలేషన్ అంటే నేను ఎప్పుడు ఆయన నేరు కలవలేదు. ఆయన చూడటమే తప్ప ఆయన గురించి మనకు డీటెయిల్గా ఇన్ డీటెయిల్గా తెలియదు. కార్పొరేట్ పాస్టర్ ఆయన కార్పొరేట్ పాస్టర్ నేను కూడా అంటాను. మీరు కూడా అంటారా? ఖచ్చితంగా అంటాను. ఎందుకంటారు? మీరు ఎందుకంటారు? అంటే ఇదే ఇప్పుడు ఎంతసేపు ఆ స్కీమ్ పెట్టి ఈ స్కీములు పెట్టి బిజినెస్ లాగా క్రియేట్ చేసి ప్రజల నుంచి కార్లని, ఆ స్కీమ్లని, లాటరీలు అని చెప్పి లక్కీ డిప్లు ఇలాంటివి చేయటం అనేది కరెక్ట్ కాదు. అది ఉంటుందా అంటే బైబిల్? ఉండకూడదు. అకార్డింగ్ టు బైబిల్ అయితే ఉండకూడదు. తప్పుది, ఆ తప్పు. ఎంతసేపు నువ్వు చర్చిలో వాక్యం చెప్పు, నిన్ను అభిమానించి దేవుని మీద ప్రేమతో వాళ్ళు ఫ్రీ విల్గా ఇస్తే హ్యాపీగా తీసుకో. రైట్. ఇది బ్రదర్ సతీష్ అమ్మతేజ ఐడియా ఉందా? తెలుసు. క్లోజా? బాగా క్లోజా? ఓకే. నా ఫ్రెండ్. చెప్పండి. అవునా? ఈ అట్టిపల్లకి పిల్లలు పుట్టుడేంది కాన్సెప్ట్? ఇప్పుడు ఒకటండి, పుడతారా? అది చెప్పండి ఫస్ట్. ఇప్పుడు చెప్తాను. పుడతారా అంటే ఇప్పుడు నేను ఎస్ఆర్ నో చెప్తే ఆయన హట్ అవుతారు, లేదంటే ప్రజలు నన్ను అపార్థం చేసుకుంటారు. నేను చెప్తా. ఇప్పుడు ఆయన కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆయన కాన్సెప్ట్ ఎందుకు చెప్తా. అట్టిపండు తింటే పిల్లలు పుడతారు అన్నది కాదు ఆయన కాన్సెప్ట్. ఆయన ఆ రోజు అందుబాటులో అరటిపండు ఉంది కాబట్టి అరటిపండు ప్రార్థన చేసి ఇస్తాను, అరటిపండు కాదు, ప్రార్థన చేసుకుని తినండి అమ్మా, దేవుడు కనికరిస్తే, దయ చూపితే, జాలి చూపితే గర్భఫలం ఇస్తాడేమో. అది ఆయన కాన్సెప్ట్ అయితే అది నాకు అర్థమైంది. టార్చ్ అని అంటాడు. ఆ టార్చ్ ఏంది అసలు? టచ్ గురించి ఆయన్ని అడగండి, నాకు తెలీదు. ఆయన్ని అడగటం మంచిది. నాకు తెలిసినంత వరకు అయితే అంటే మీరు నడుము కాడు ఉన్నప్పుడు ఓకే దాన్ని విడిపించుకునే ప్రయత్నం చేశారు, డైరెక్ట్ మెడకు పడంగానే నాకు తెలియదు అని చేతులు ఎత్తేస్తారు. తెలియదంటే ఇప్పుడు ఆయన నాకు బాగా దగ్గర వ్యక్తి అయినా దూరం వ్యక్తి అయినా ఇంటర్వ్యూలో అడుగుతున్నప్పుడు నిజాలు చెప్పాల్సిన బాధ్యత అభినయ్ దర్శన్ పైన ఉంటుంది. ఎందుకంటే మీరు ఆషామాషి మనిషి కాదు, జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి మీరు కదా. ఓకే. అమ్మతేజ గారు ఎందుకు ఎవరు లేరా? ఇంకా ఎవరు లేరా? అమ్మతేజ ఎవరు కనిపించలేదా? ఈ డైవర్షన్ చేయకండి, దానికి ఆన్సర్ చెప్పండి. డైవర్ట్ చేయకుండా ఆన్సర్ చెప్పండి. అభినయ్ దర్శన్ గారు, మీకు అంతకంటే పెద్దోళ్ళు ఎవరు? అభినయ్ దర్శన్ గారు అక్కడ డైవర్ట్ చేయకుండా దానికి ఆన్సర్ చెప్పండి. చెప్పండి. ఏం ప్రశ్న అడుగు? టచ్ ఆ కాన్సెప్ట్ ఏంది అసలు? టచ్ అన్న కాన్సెప్ట్ తప్పండి. టచ్ అంటే దేవుడు ముట్టడు. టచ్ పేరుతో ప్రజలు మోసపోద్దని చెప్తాను. కేఆర్ టీవీ ముఖంగా ఎవరైతే టచ్ అంటే చేసినా కూడా తప్పే. నేను పర్టికులర్ పేరు చెప్పను, నేను అంటున్నా, నాకు తెలియదు. నేను ఒకటి చెప్తున్నా, ఎవరైతే ఈ టచ్ బ్యాచ్ ఉన్నారో ఆ టచ్ అనేది వాక్యంకి విరుద్ధం, వాక్యానికి వ్యతిరేకం. ఎందుకంటే మనందరికీ మాదిరి, మా క్రైస్తవులందరికీ ఎగ్జాంపుల్, ఇన్స్పిరేషన్ యేసుప్రభు ఎక్కడ టచ్ అనలా, ఎక్కడ పడగొట్లా. కాబట్టి వాక్యానికి వ్యతిరేకమైంది కాబట్టి దానికి ఎవరు మోసపోద్దు అంటున్నారు. రైట్. ఓకే. అండ్ ఇంకోటి, ఆ అమ్మతేజ విషయమే, పబ్లిక్ ఉంటారు, గుంపులు జనాలు ఉంటారు, ఆయన ఇక్కడే ఉంటాడు, అమ్మ స్వప్న అని అంటాడు, అమ్మ స్వాతి అంటాడు, రమేష్ అని అంటాడు. హౌ ఈజ్ పాసిబుల్? ఎట్లా సాధ్యపడుతుంది? మరి ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, మీతో వచ్చిన వాళ్ళు కూడా నవ్వుతున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక ఐడియాలజీ ఉంటుందండి, ఒక స్ట్రాటజీ, సరే ఒక ఫెయిత్ ఉంటుందండి. స్ట్రాటజీ ఇవన్నీ కాదు కానీ ఫెయిత్ లేదు ఫెయిత్ అందాం. ఇప్పుడు నా ఫెయిత్ ఏంటంటే, ప్రార్థన చేసుకుంటే హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్తా, ప్రార్థన చేసుకుంటా, ట్యాబ్లెట్లు వేసుకుంటా,
బాగు చేయి ప్రభు అని ప్రార్థన చేసుకుంటాను. ఓకే, బాగు చేస్తే ఇది నా నమ్మకం. ఇది మీరు నమ్మడం విషయంలో నేను కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను. ఇది నేను నమ్ముతా, అంతే తప్ప నేను ప్రార్థన చేస్తే మీ సమస్యలు నాకు తెలియాలి, దేవుడు నాకు చెప్తాడు అనేది నేను నమ్మను. నేనైతే అసలు పాసిబిలిటీ లేదు. అభినయ్ దర్శన్ నమ్మడు. అభినయ్ దర్శన్ కాదు, అసలు పాసిబిలిటీస్ లేవు. ఉన్నాయా చెప్పండి మీరు. అంటే బైబిల్ అయితే ఇక్కడ జరగల. బైబిల్లో కాదు, అసలు ప్రాక్టికల్గా ఇప్పుడు ఉన్నటువంటి నవే జనరేషన్ ఆధారంగా చేసుకుంటే పాసిబిలిటీస్ ఉన్నాయా? ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి. అమ్మతేజ గురించి మీరు డీటెయిల్గా అడుగుతున్నారు కాబట్టి నేను ఆయన ప్లేస్కి వెళ్ళాను, ఆయన ఇంటికి వెళ్ళాను, ఆయన ఇంట్లో భోజనం చేశాను. ఒకరోజు ఉదయం నుంచి నైట్ వరకు అక్కడ ఉన్నాము, మేము ఫ్యామిలీతో వెళ్ళాము. ఆయన మాటలు, ఆయన విధానాలు, ఆయన ప్రవర్తన, ఆయన ఓల్డ్ ఏజ్ హోమ్, ఆయన ఆర్ఫనేజ్ చెప్తాను, ప్రేయర్ టవర్, ఇవన్నీ చూసి అన్ని నా కళ్ళారు చూసిన తర్వాత ఆయన మీద నాకు ఒక గుడ్ ఒపీనియన్ వచ్చింది. అంటే ఈయన నిజంగానే మోసం చేయటం లేదు. అంతకుముందు ఆయన మీద నాకు అభిప్రాయం వేరుండే. ఎప్పుడైతే నేను కలిశానో, చూశానో నా కళ్ళతో, అప్పుడు నాకు ఆయన మీద ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. అంటే ఈయన మోసం చేయటం లేదు, మోసం చేయట్లేదు ఆయన మాటల్లో కానీ ఆయన అక్కడ ఉన్నటువంటి పనులలో కానీ నాకు ఆయన మోసం చేయటం లేదని నాకు స్పష్టంగా అర్థమైంది. ఓకే, అది ఇంకా పేర్లు కొన్ని దివ్యశక్తులు ఉంటే దివ్యశక్తులు అని మీరు భావిస్తారా? దివ్యశక్తులు లేవు, ఏ శక్తులు లేవు, ఆయనకు లేవు, శక్తులే లేవు ఆయనకు. అసలు మనుషులకు శక్తులు ఎందుకు ఉంటాయండి? అభినయ్ దర్శన్ గారు అమ్మతేజకు శక్తులు నేను ఒకటి చెప్తున్నానండి, ఏ పాస్టర్ కూడా శక్తులు ఉండవు. రైట్, ఓకే. అంటే కానీ ఇప్పుడు ఆయన పేర్లు పెట్టి పిలుస్తాడు, అట్టి పనులు ఇస్తే పిల్లలు పుడతారు, టచ్ అని చెప్పేసి ఆయన పడగొడతాడు, ఇవన్నీ జరిగినాయనే. ఆయన కట్ చేస్తే విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి. అవును, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ పాయింట్ ముఖాల దాకా మలుచుకున్నాడు, నీళ్ళకి దిగి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసిండు. ఆ వీడియో చూసినప్పుడు మంచిగా అనిపించింది. అంటే నార్మల్గా ఒక యాజ్ ఎ వ్యూవర్గా చూసినప్పుడు అప్రిషియేట్ చేయాలనిపించింది. బట్ ఆయన అంతకుముందుకు చేసినటువంటి ఈ టచ్లు, లేకపోతే ఈ అట్టి పనులు, లేకపోతే ఇవన్నీ ఉన్నాయి కదా, అవి గుర్తొచ్చినప్పుడు చిటికేసి ఆ నీళ్ళని మాయం చేసి, చిటికేసి ప్రజలకు అందరికీ ఫ్రూట్స్ లేకపోతే ఫుడ్ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుండు, పాపం ఈయనెందుకు నీళ్ళల్లో దిగిండి అని అనిపించింది నాకు. అందుకే చెప్తున్నాను కదా, ఇది ఒకటి మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా, లేదంటే ఇంకొక పాస్టర్ మాట్లాడినా, ఈ అవేర్నెస్ ప్రజలకు రావాలి. ఇప్పుడు ప్రజలు మోసపోతున్నంత కాలం పాస్టర్లు మోసం చేస్తూనే ఉంటారు. ఒక నాట్ ఓన్లీ పాస్టర్, అదే చెప్పబోతున్నా, పాస్టర్లు, దొంగ పాస్టర్లు ఉన్నారు, దొంగ బాబాలు ఉన్నారు, దేవుణ్ణి అడ్డంగా వాడుకుంటున్న వాళ్ళు ప్రతి మతంలో ఉన్నారు, మత పెద్దలు కొంతమంది. అయితే ఇక్కడ ఇవి క్లియర్ అవ్వాలంటే ప్రజల్లో అవేర్నెస్ రావాలి. ప్రజలు మోసపోతున్నంతసేపు దొంగ బాబాలు, దొంగ పాస్టర్లు పుడుతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు, భూమినంతకాలం వస్తూనే ఉంటారు. ఈ అవేర్నెస్ ప్రజల్లో రావాలి. ఇది కరెక్ట్ కాదు కదా, ఇలా పిలవటం ఎలా సాధ్యమవుతుంది, ఇది ఎట్లా కుదురుతుంది, దేవుడు ఇలా ఎందుకు చేస్తారని ప్రజల్లో అవేర్నెస్ వచ్చి మానేయాలి. రైట్, ఓకే. ఇది ప్రజల అవేర్నెస్ కావాలి అని చెప్పేసి పాస్టర్ అభినయ్ దర్శన్ గారు చెప్తా ఉన్నారు. రామ లక్ష్మణులాగా ఇద్దరు నాకు కనబడతా ఉండే, పాస్టర్ అజయ్ బాబు, పాస్టర్ అభినయ్ దర్శన్. కాకపోతే కొద్ది కాలం నుంచి మీరు ఇద్దరు విడిపోయిర్రు అని అన్నది కూడా విన్నాను నేను, నిజమేనా? అంటే విడిపోయాము అని కాదు, కానీ కొంచెం గ్యాప్ తీసుకున్నాం. ఎందుకు వచ్చిన గ్యాప్ ఎందుకు వచ్చి నేను ఎలక్షన్స్లో బిజీగా ఉన్నానండి. ఇప్పుడు ఎలక్షన్, ఇప్పుడు వారం 10 రోజుల నుంచి ఎలక్షన్స్. అంతకుముందు ఏమీ లేదు, చిన్న మాట ఏదో మనస్పర్ధ మా ఇద్దరికి పర్సనల్గా, దానివల్ల కొంచెం ఉంటాయి కదా, అలగటము హట్ అవటం ఉంటుంది కదా. లేకపోతే డబ్బుల పెంపకం అయ్యే చీచి మాకెవరు కోట్లు ఇస్తారా పంచుకోవడానికి, లక్షలు ఇస్తారా? అదంతా ఆ మధ్యలో కలిసి వీడియోలు చేసిరా మీరు ఇద్దరు? కలిసి చేసాము, కలిసి తిన్నాం, ఒకటే మంచం మీద పడుకున్నాం, ఒకటే ప్లేట్లో తిన్నాం ఇద్దరు. నాకు ఇప్పటికీ అజయ్ అంటే ఇష్టమే, నేనంటే అజయ్కి ఇష్టమే. కాకపోతే అన్నదమ్ముల మధ్యలో కూడా మనస్పర్ధలు వస్తాయి, కొద్ది రోజులు మాట్లాడుకోరు, ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ కలుసుకుంటారు. నేను అజయ్ కూడా అంతే, నాకున్న వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ అజయ్. అజయ్ అంటే నేను ఎంత నమ్ముతాను, నన్ను అంతే నమ్ముతాడు. అది కొంచెం బాధ కలిగింది, హట్ అయ్యాము. మాట్లాడుకోలేంత బాధ ఏమున్నదా అని అంటే మీరు 10 మందికి చెప్పేటటువంటి 10 మంది మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి వ్యక్తులు మీరు పాస్టర్ పొజిషన్లో ఉన్నారు. తను పాస్టర్ పొజిషన్లో ఉన్నాడు, తను చెప్తే ఒక చర్చ్ ఉంటుంది, మీరు చెప్తే ఒక చర్చ్ ఉంటుంది. ఈ స్టేజ్లో మీరు ఉన్నప్పుడు మీరు చిన్న మనస్పర్ధలో మీరే కొట్టుకొని మీరే విడిపోయిన తర్వాత ఇంకా ప్రజలకు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నా, పాస్టర్ ఈజ్ నాట్ గాడ్, పాస్టర్ ఈజ్ నాట్ ఏంజల్. పాస్టర్ అంటే దేవుడు కాదు, పాస్టర్ అంటే దేవదూతలు కాదు, పాస్టర్ కూడా ఒక మనిషే, నార్మల్ పర్సనే. కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, తొందరపాటు ఉంటుంది,
అసూయ ఇవన్నీ అవన్నీ ఉన్నాక పాస్టర్ ఎందుకు అవుతారు మీరు? అవన్నీ ఉన్నాక పాస్టర్ పాస్టర్కి అబ్రివేషన్ చెప్తాను నేను. అవన్నీ ఉన్నాక పాస్టర్ ఎందుకు అవుతారు మీరు? పాస్టర్కి యు ఆర్ నాట్ ఏ పాస్టర్. నేను చెప్తాను పాస్టర్కి మీరు పాస్టర్ కాదు. పాస్టర్కి అబ్రివేషన్ చెప్పిన తర్వాత పాస్టర్ కానే కాదు. లేదు, లెట్ మీ క్లియర్. పాస్టర్కి అబ్రివేషన్ చెప్పిన తర్వాత, పాస్టర్ మీనింగ్ చెప్పిన తర్వాత మీరు అనండి. పాస్టర్ అంటే ఎవరంటే వాక్యం చదివి ఆ వాక్యం దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని వాక్యాన్ని చదివి తన తప్పులు తను సరిచేసుకునే ప్రయత్నం చేస్తూ ఎదుటున్న వారి సంఘాన్ని తప్పుల్ని కూడా సరిచేసే ప్రయత్నం చేసేవాడు పాస్టర్. అంతే అంతే అంతే. పాస్టర్కి ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. పాస్టర్కు అన్నీ ఉంటాయి, కోపతాపాలు ఉంటాయి, చెడు ఆలోచనలు వస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి. కానీ తప్పులు చేయకూడదు అన్నటువంటి భావనతో, తప్పుల్ని చేయకుండా ఉండడానికి నిగ్రహ శక్తితో, నీతి నిజాయితీగా మంచిగా ముందుకెళ్ళాలని ప్రయత్నం చేసేవాడే పాస్టర్. అంతే తప్ప ఏ తప్పులు చేయనోడైతే మనిషి మెషన్ అవుతాడు లేదా దేవుడు అవుతాడు. రైట్. ఓకే, నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. క్రిస్టియానిటీలో క్రిస్టియన్స్ బాగా బిలీవ్ చేసి అత్యున్నత స్థానంగా భావించేది బతికున్నప్పుడు, చచ్చినాక కాదు, బతుకున్నప్పుడు భావించేది ఏంటిది? ఏ హోదా? ఏ హోదా మీరు చెప్పండి. పాస్టర్ హోదాను చాలా ప్రెషియస్గా ఫీల్ అవుతారా కాదా? ఓకే, నాట్ ఓన్లీ ఇన్ క్రిస్టియన్ కమ్యూనిటీ. ఇప్పుడు ముస్లింలైనా క్రైస్తవులైనా ఏ కమ్యూనిటీ తీసుకున్నా వాళ్ళ మత పెద్దలు వాళ్ళు గౌరవిస్తారు. గౌరవించడం కాదు అంటే ఇప్పుడు మత పెద్దలు ఇదంతా వేరే సబ్జెక్ట్, మళ్ళీ దాంట్లో వద్దు, దూరొద్దు. ఇక నేను మీ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్, క్రిస్టియన్లో ఉన్నటువంటి వ్యక్తి, తను దేవుని నమ్మి దేవుని ప్రేయర్ చేసి ఆదివారం చర్చికి పోయి, సండే చర్చికి పోయి, మళ్ళీ తర్వాత యూత్ మీటింగ్స్ అని, ఆ మీటింగ్స్ అని, ఈ మీటింగ్స్ అని అటెండ్ చేసిన తర్వాత తను తీరా మీకున్న ప్రాక్టికల్గా ఏం చేయాలో అది చేసి ఓ పాస్టర్ అయింది అనుకో, అది అత్యుత్తంగా ఫీల్ అవుతారా లేదా? కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు. కొంతమంది ఇప్పుడు అందరికీ పాస్టర్ హోదా లేదంటే పాస్టర్ ప్రొఫెషన్ ఆ పని అందరికీ ఇష్టమైతే, ఇప్పుడు చర్చిలో మెంబర్స్ కూర్చున్న వాళ్ళు ఎవరు ఉండరు, వినేవాళ్ళు ఎవరు, ప్రేక్షకులు వీక్షకులు ఉండరు, అందరూ పాస్టర్లు అయిపోయింటారు. అంటే కొంతమందికి పిలిచినా రారు. నేనే తీసుకోండి, మా డాడీ మా అమ్మ నన్ను చిన్నప్పుడే నేను దేవుని సేవకున్న వాళ్ళని నన్ను డెడికేట్ చేశారు, సమర్పించారు. నేను 25 సంవత్సరాల వరకు నాకు దేవుడొద్దు, పాస్టర్ వద్దు, ఏమొద్దు అని చెప్పి చిల్లరగా తిరిగాను, డ్రగ్ అడిక్ట్గా తిరిగాను, సినిమాల్లో పడి. ఎందుకు మరి పాస్టర్ హోదా నాకు గ్రేట్ అని ఆ రోజు అనిపిస్తే నేను ఎప్పుడో పాస్టర్ అయిపోవాలి కదా 20 ఏళ్ళకే. ఎందుకు అవ్వలేదు? అందరికీ అది ఉండదు. ఇది ఒక టైం ఉంటుంది. ఇది దేవుని చిత్తం, దేవుని సంకల్పం, ఆయన నిర్ణయం చొప్పున అవుతాం, అంతే. ఆలోచన అప్పుడు వస్తుంది, రియలైజేషన్ వచ్చినప్పుడు అరే ఈ లోకం క్రిస్టియన్ కమ్యూనిటీలో పాస్టర్ అంటే పెద్ద పొడిచేది ఏం లేదని అంటారు. అంతే, పొడిచేది ఏమి లేదని నేను చెప్పను. పాస్టర్ అంటే అత్యున్నతమైన హోదా. ఈ హోదా అందరికి నచ్చాలని అది రూల్ ఏం లేదు. కొంతమందికి ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. ఎందుకంటే రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి పాస్టర్కి, రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి. మీరు పాస్టరా కాదా? నేను ఎవాంజలిస్ట్. పాస్టర్ కాదు అంటే విచ్చలవిడితనం చేసుకోవచ్చు. అదే చెప్తాను. పాస్టర్ అంటే ఒక చర్చిలో ఒక 10 మందో 100 మందో 10,000 20,000 మందికి కాపరి. ఆ వచ్చే మనుషులకి, ఆ సంఘానికి ఈయన కాపరిగా ఉండాలి. రోజు వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటూ వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ ప్రార్థనలు చేస్తూ వాళ్ళని అంటు కట్టుకొని ఉండాలి, అక్కడే ఉండాలి. దశమ భాగాలు అది చెప్పేసి అయిపోయింది. వాళ్ళ దగ్గరే ఉండాలి, వాళ్ళని కాపలా కాస్తూ వాళ్ళని కాచుకొని ఉండాలి, ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి పాస్టర్ అంటే. ఎవాంజలిస్ట్ అంటే ప్రపంచమంతా తిరిగేటోడు. ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్నా, రేపు నన్ను సువార్తకు వాక్యం చెప్పమని కర్ణాటక పిలిస్తే వెళ్ళాలి, తమిళనాడు పిలిస్తే వెళ్ళాలి, అమెరికా పిలిస్తే వెళ్ళాలి, ఎక్కడ పిలిచినా వెళ్ళాలి. నాకంటూ నా మీద డిపెండ్ అయ్యి నా ఆత్మీయ ఆహారం నేను వాక్యం చెప్తే వినాలన్న సంఘం నాకు లేదు. కానీ నేను విరాళంగా నిర్విరామంగా వాడబడతా బయట. నాకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ లేదు. ఈ సంఘం, ఈ మెంబర్స్ నేను ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటుండాలి. ఎవాంజలిస్టా మీరు? ఎవాంజలిస్ట్, సువార్థికుడు అంటే సువార్త ప్రకటన చేసుకుంటే పోతారు. అంతేనా? సువార్థికుడు వేరు, సంఘ కాపరి వేరు. సంఘ కాపరి కాదు. అంటే మీరు పాస్టర్ కాదు. నాకు సంఘం లేదు కాబట్టి మిమ్మల్ని పాస్టర్ అనొద్దు. నేను ఇంతకుముందు నుంచి పాస్టర్ అంటే వాడుకలో అందరూ పాస్టర్ అంటారు కాబట్టి ఎవాంజలిస్ట్ అంటారు నన్ను మామూలుగా. ఎవాంజలిస్ట్, సువార్థికుడిని. ఎవాంజలిస్ట్, సువార్థికుడు, అభినయ దర్శన్. ఓకే, రైట్. ఓకే, అభినయ దర్శన్ డ్రగ్ అడిక్టా? ఒకప్పుడు డ్రగ్ అడిక్ట్. ఒకప్పుడు 2017కు ముందు. డ్రగ్ తీసుకురా మీరు? తప్పకుండా తీసుకున్నాను, ఎంజాయ్ చేసాం, లైఫ్ అంతా దానికోసం పోయింది, చాలా లాస్ అయ్యాను. రోజుకి ఎన్నిసార్లు తీసుకుంటున్నా? 2-3 సార్లు. 2-3 సార్లు ఇదే హైదరాబాద్లో. ఎవరు సప్లై చేస్తుండే? అవన్నీ మనం పాత విషయాలు ఏవి జ్ఞాపకం చేసుకోకపోవడం మంచిది. అది నాకైనా
నా ఫ్యామిలీకైనా మీకైనా. ఎందుకు పోయిన జీవితం పతనం అయిపోయింది ఆ లైఫ్ వద్దనుకొని ఒక ఫ్రెష్నెస్లోకి దేవునిలోకి వచ్చాను నేను. ఇష్టంగా ఇప్పుడు బ్రతుకుతున్నా, మనశ్శాంతిగా ఉంది. ఇప్పుడు డ్రగ్స్ మీద ఇంట్రెస్ట్ రాదా? ఒకటండి చెప్తున్నాను కదా, మనిషి అన్న వాడికి ఎప్పుడూ చెడు తిరుగుతుంటుంది మైండ్లో. దాన్ని ఓవర్కమ్ చేసినోడే విజేత అవుతాడు, సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాడు. సినిమా వదిలేసా, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు సినిమా పోస్టర్ టక్కని వెళ్తాయి నా కళ్ళు, అరే తిప్పుకుంటాను, బలవంతంగా తిప్పుకుంటా. నాకు ఇష్టమైన వాటి మీద ఇష్టాన్ని చంపుకొని బ్రతకటమే క్రైస్తవ్యం. ఇష్టమైన వాటి మీద ఇష్టాన్ని చంపుకుంటూ బ్రతకటం ఏ రోజుకు ఆ రోజు, అదే క్రైస్తవ్యం. అదే క్రైస్తవం. ఇష్టమైన చంపుకున్న తర్వాత ఇంకా క్రైస్తవం ఏముంటుంది మళ్ళీ? ఇప్పుడు ఒకడు దమ్ము కొడతాడు, యేసుప్రభు కోసం దమ్ము వదిలేశాడు, కానీ వాడికి దాని మీద ఇష్టం ఉంటుంది, కానీ ఆ ఇష్టాన్ని అంటే ఇష్టాలను చంపుకోవాలా లేకపోతే చెడు ఆలోచనలు చెడు బుద్ధులను చంపుకోవాలా? శరీరాన్ని, ఆరోగ్యాన్ని, బతుకుని పాడు చేసే వాటి మీద ఇష్టాన్ని చంపుకొని బ్రతకడం క్రైస్తవ్యం. అంటే ఆరోగ్యానికి హానికరం చేసే, ఆరోగ్యానికి, జీవితానికి నష్టం చేకూర్చే వాటి మీద ఇష్టాన్ని చంపుకుంటూ. నేను చాలా మందిని అడుగుతుంటా, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఈ క్రిస్టియన్స్ సినిమాలకు రమ్మంటే ఎందుకు రారు, సినిమాలు ఎందుకు చూడరు? మీ ఆఫీస్కి వచ్చిన తర్వాత టేబుల్ మీద 4 బొమ్మలు చూసా. చెడు వినకు, చూడకు, మాట్లాడకు, చెయ్యకు. దాంట్లో చెడు చూడకు అనే 2 బొమ్మ ఉందే, అది ఏ సిద్ధాంతంతో కొన్నారు మీరు? ఏ సిద్ధాంతంతో కొన్నారు? చెడు చూడకు అని అన్నదా? చెడు చూడదు అంటే బైబిల్లో ఉందా, లేదంటే భగవద్గీతలో ఉందా, లేదంటే ఇంకా వేరే ఖురాన్లో ఉందా, లేదంటే ఎక్కడైనా పుస్తకంలో చదివారు? నేను పుస్తకంలో చదివి. అంటే మీరు నమ్మారు, చెడు చూడకనేది నమ్ముతారు. నేనేం నమ్ముతానంటే సినిమాలో చెడు ఉంటుందని నమ్ముతాను, అందుకే నేను చూడను. మీరు చెప్పిందే ఫాలో అవుతున్నా. రైట్, సినిమాలలో చెడు ఉంటుంది కాబట్టి చూడను. ఓకే, హిస్టారికల్ మూవీస్ కొన్ని చూపిస్తా, అంటే చెడు లేని చూస్తాను, తప్పకుండా చూస్తారా? తప్పకుండా చూస్తా. ఇప్పుడు యేసుప్రభుకు సంబంధించింది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూపించండి, కరుణామయుడు చూపించండి, హీరో కృష్ణ చేశాడు శాంతి సందేశం ఏదో, అది చూపించండి, లక్షణం కూర్చొని చూద్దాం ఇద్దరం కలిసి. అంతే. ఓకే, నన్ను చెడుకి ఇంపాక్ట్ చేస్తుంది అన్నదాన్ని నేను చూడను. చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చేయొద్దు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక లావటి బూతు, వినరాని బూతు మాట్లాడినా కూడా అది మీరు వినొద్దు, మళ్ళీ తిరిగి ప్రస్తావించొద్దు దాని గురించి. అంతే కదా? ఎగ్జాక్ట్లీ అంతే కదా. అదే ఒక పాస్టర్కి ఉండాల్సిన లక్షణాలు, అదే క్రైస్తవ్యానికి ఉన్న లక్షణాలు. క్రైస్తవే కాదు సార్, అంటే మనిషి ఉండాలి. రైట్, ఓకే ఓకే, నోట్ దిస్ పాయింట్, ఇది నోట్ చేసుకోండి తప్పకుండా. పాస్టర్ అజయ్ బాబు, ఓకే, మీ ఫ్రెండ్. అవును, ఇద్దరు నాకు మళ్ళీ చెప్తున్నా రామలక్ష్మణ్ లెక్కగా అనిపిస్తారు. ఆయనకు జైల్లో ఏదో చేదు అనుభవం జరిగింది. జైల్లో ఉన్నటువంటి జైలర్ తనని ఏదో అన్నాడు అని చెప్పేసి తను ఒక లకారం వచ్చే పదాలను మాట్లాడాడు. అవును, క్రైస్తవ్యుడు కాదన్నట్టు అయితే అజయ్ బాబు. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుందండి. ఇప్పుడు లెక్కలు మాట్లాడొద్దు, నేను లెక్కే మాట్లాడతాను. ఇప్పుడు లెక్కలు మాట్లాడొద్దు, నేను తప్పు ఒప్పు అని నిర్ణయించడానికి ఐఎమ్ నాట్ గాడ్. మేడం, ఇందాక సార్ చెప్పింది ఓకే చేసినప్పుడు ఇప్పుడు దీన్ని కూడా ఓకే చేయాలి కదా సార్? చేస్తాను, నేను అందుకే చెప్తున్నా. నేను కొంచెం క్లారిటీ వివరణ ఇచ్చి తర్వాత ఓకే చేస్తాను, నాట్ ఓకే చేస్తాను, అప్పుడు చెప్పండి మీరు. అక్కడ జైలర్ ఏదైతే బూతులు వాడాడో ఆయన మీద, దాన్ని వేదిక మీద జైలు నుంచి బయటకు వచ్చిన ఆ వేదనలో, బాధలో ఉన్నాడు. స్టేజ్ మీద మాట్లాడడం అనేది తప్పే, అది అజయ్కి కూడా తెలుసు అలా మాట్లాడడం కరెక్ట్ కాదని. కానీ ఆ కోపం, ఆ బాధ కంట్రోల్ చేసుకోలేక బయటకు వచ్చేసింది ఆ బాధలో నుంచి. ఎందుకంటే ఆ టైంలో అందుకే మీకు ముందే చెప్పా, పాస్టర్ అనేవాడు దేవుడు కాదు, దేవదూత కాదు. పాస్టర్ అనేవాడికి కూడా కోపతాపాలు, ఆవేశాలు, తొందరపట్లు అన్నీ ఉంటాయి, బాధ, ఉద్వేగాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆ ఉద్వేగంతో కదా పాస్టర్ ఆ టైంలో చేసుకోలేకపోయాడు, అంటే పాస్టర్ గా కోల్పోయాడు, పాస్టర్ తత్వాన్ని కోల్పోయాడు. ఒక్క పొరపాటుతో జడ్జి చేయలేము మనము. రియలైజ్ అయ్యాడు, రియలైజ్ అయ్యాడు. బైబిల్లోనే ఒక మాట ఉంది, నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా తిరిగి లేపబడు, బైబిల్లోనే ఉంది. అంటే నీతిమంతుడు పడిపోతాడు కొన్ని సందర్భాల్లో, ఆ టెంప్టేషన్కి తట్టుకోలేక కావచ్చు, ఎక్కడో చోట పడతాడు. ఎందుకంటే లోకంలో ఎక్కువ టెంప్టేషన్స్ వస్తూ ఉంటాయి, శోధనలు వస్తుంటాయి, అట్రాక్షన్స్ వస్తుంటాయి, ఫ్రెండ్స్ నుంచి, ఫ్యామిలీస్ నుంచి ప్రెషర్స్ వస్తుంటాయి. ఎక్కడో చోట పడినప్పుడు రియలైజ్ అయ్యేవాడే క్రైస్తవుడు. అరే నేను ఇది తప్పు చేశాను, ఇది అనకుండా ఉండాల్సిందే, అలా రియలైజ్ అయ్యాడు అజయ్. మీరు అన్నట్టుగా స్టేజ్ మీద మాట్లాడినాడు, జైలు రియలైజ్ కావచ్చు. ఆ 2 ఉన్నాయి బైబిల్లో, అయితే ఉన్నాయి 2 ఉన్నాయి. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు నన్ను మీరు తిట్టొచ్చు, దాని తర్వాత అయ్యో నేను పాపం క్షమించు ప్రభువా, నేను పాపం చేసిన, క్రాంతి నాన్న ఉండాల్సింది లేకుండే అని మీరు ఫీల్ అయితే అయిపోయాయి. తప్పకుండా, అంటే ఆ మాట పడ్డ నేను, లేకపోతే మాట తీసుకున్న క్షమాపణ అడగాలి కదా మిమ్మల్ని. నేను మిమ్మల్ని అనేసి దేవుని క్షమాపణ అడిగితే ఎట్లాగా? దేవుణ్ణి అడగాలి, తర్వాత మీ చేతులు పట్టుకొని నేను ఏ మాట అన్నా దానికి తగ్గట్టుగా మిమ్మల్ని క్షమాపణ అడగాలి. వీళ్ళైతే కాళ్ళు పట్టుకొని
క్రైస్తవుడి లక్షణం అది. తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి ఎవరినైతే హర్ట్ చేశాడో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతను యాక్సెప్ట్ చేసే వరకు క్షమాపణ అడగాలి. ఒకటి కావద్దు, 100 సార్లు అడగాలి. ఇది బైబిల్ చెప్తుంది. అది తప్పువే చేయకూడదు అంటే మనిషి ఎట్లాగవుతాడు? మనిషి చచ్చే వరకు బలహీనుడే. ఇది బైబిలే చెప్పింది. మనిషి చచ్చి మట్టిలో చేరే వరకు చిన్న చిన్న బలహీనతలు, పొరపాట్లు, తొందరపాట్లు, అబద్ధాలు జరుగుతుంటాయి. చిన్న చిన్నవి జరుగుతుంటాయి. వాటన్నింటినీ ఎప్పటికప్పుడు పశ్చాత్తాపడుతూ కాదు ఇట్లా కాదు ముందుకెళ్ళగడమే క్రైస్తవ్యం అంటే. ఇప్పుడు చాలా అంటే వయలేషన్ ఉందా క్రిస్టియన్ కమ్యూనిటీలో? మీకు పడకపోవడము, మీరు ఒకరినొకడు అనుకోవడం ఉంటుంది కదా? ఖచ్చితంగా ప్రతి కమ్యూనిటీలో ఉంది. నేను క్రిస్టియన్ కమ్యూనిటీలో అడుగుతున్నా. ప్రతి దాంట్లో ఉంది. నేను క్రిస్టియన్ కమ్యూనిటీలో అడుగుతున్నా. ప్రతి ఇంట్లో ఉంటుంది, ప్రతి కుటుంబంలో ఉంటుంది, ప్రతి భార్య భర్తల మధ్యలో, ప్రతి తల్లిదండ్రుల బిడ్డల మధ్యలో అన్ని చోట్ల కాన్స్టిట్యుయెన్సీ నుంచి 9 పోటీ చేస్తున్నారు కదా? అవును. 9 క్రిస్టియన్సే ఉన్నారు. అవును, మీ 9 క్రిస్టియన్సే ఉన్నారు. మీరు అంటే ఏదో రకంగా ప్రజలకు న్యాయం జరిగితే చాలు అని చెప్పేసి కాంప్రమైజ్ అవ్వచ్చుగా? కాంప్రమైజ్ అంటే ఎట్లాగా? అంటే మీరు డ్రాప్ అవ్వచ్చుగా, విత్డ్రా చేసుకోవచ్చుగా మీ నామినేషన్. దేనికోసం డ్రాప్ అవ్వాలి? కేఏ పాల్ గారో లేకపోతే రంజిత్ తోఫీర్ గారో లేకపోతే ఇంకొకరికో అంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది కదా. ఎవరో 9 నిలబడేదానికంటే చీలికలు ఉంటాయి. 9 నిలబడితే ఎవరో ఒకరు నిలబడితే వారికి మీకు పడే ఓట్లు వాళ్ళకి పడి, లేకపోతే వాళ్ళకి పడే ఓట్లు మీకు పడి ఒక్కరే గెలిచే అవకాశాలు ఉంటాయి కదా రాజకీయాల్లో. కేఏ పాల్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, కేఏ పాల్ గారు మంచి ఇంటలెక్చువల్, అనుభవం ఉన్న వ్యక్తి, దేశాలు తిరిగిన వ్యక్తి, డబ్బున్న వ్యక్తి, వయసులో పెద్దవాడు. కానీ ఆయన సీరియస్నెస్ లేకుండా తయారు చేసుకున్నాడు ఆయన పాలిటిక్స్లో. డ్యాన్స్ వేయటము, ఏదైనా చేయని కానీ ఆయన మీద ఒక ట్రస్ట్ పోయింది జనాలకి. ఇప్పుడు ఆయన నన్ను పిలిచి అభినయ్ నువ్వు నా పార్టీ నుంచి కంటెస్ట్ చేయమంటే ఖచ్చితంగా చేస్తా. పెద్దవాడు. రంజిత్ తోఫీర్ గారు కూడా పెద్దవాడు, వయసులో కానీ అనుభవంలో కానీ పాలిటిక్స్లో కానీ. అభినయ్ నా పార్టీ నుంచి నీకు టికెట్ ఇస్తా, కంటెస్ట్ చేయి అంటే ఖచ్చితంగా వెళ్తా. ఇప్పుడు నాకు లోక్తంత్రిక్ జనతా దళ్ పార్టీ వాళ్ళు పిలిచారు, నేను వెళ్ళా. వాళ్ళే పిలిచారు, పిలిచి అభినయ్ మా తరపు నుంచి కంటెస్ట్ చేస్తే బాగుంటుంది, మీ సిద్ధాంతాలు నా సిద్ధాంతాలు ఒకటే, మా పార్టీ తరపున టికెట్ ఇస్తాం, ఈ ఎలక్షన్స్కి అయ్యే ఖర్చు కొంతవరకు మేము పెట్టుకుంటాం అని వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేసుకొని పిలిచి అవకాశం ఇచ్చారు. నేను వాళ్ళ పార్టీ తరపున కంటెస్ట్ చేస్తాను. ఈ మాట మీరు కేఏ పాల్ గారిని, రంజిత్ తోఫీర్ గారి పార్టీ వాళ్ళని అడిగితే బాగుంటుంది. నన్ను అడిగితే నేను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నా, ముందు వచ్చింది ఇండిపెండెంట్ క్యాండిడేట్గా, ఇప్పుడు ఒక ఎల్జేడీ పార్టీ తరపున కంటెస్ట్ చేస్తాను. సరే గెలుస్తాను అంటారు? ఖచ్చితంగా గెలుస్తారు, తప్పకుండా గెలుస్తారు, తప్పకుండా గెలుస్తారు. గెలవకపోతే గట్టి ప్రయత్నం చేసామనుకుంటా. గట్టి ప్రయత్నం అంతే, గట్టిదే. అసలు మీరు అంటే ఇప్పుడు మనం ఓపెన్గా జూబ్లీ హిల్స్ యూసఫ్ కూడా పోయి చౌరస్తాలో నిలబడదాం, మిమ్మల్ని గుర్తుపడతారా? 24వ తారీఖు నుంచి చూడండి ఎంత జనం ఉంటారు. నేను ఒకటే చెప్పగలనండి కాన్ఫిడెంట్గా, నాకు దేవుడు ఇచ్చిన వరం, దేవుడు ఇచ్చినటువంటి కృప, వాక్చాతుర్యం, నాకు అద్భుతమైన వాక్చాతుర్యం దేవుడిచ్చాడు. ఈ వాక్చాతుర్యంతో ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో నిలబడి మాట్లాడితే ఒక బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, లేదంటే బీజేపీ కానీ, ఎంఐఎం కానీ, వీళ్ళందరికంటే అద్భుతంగా నేను మాట్లాడగలను. ఎక్కడ? ఇక్కడున్న సమస్యల మీద. 7 డివిజన్లలో ప్రతి డివిజన్లో ఒక సమస్య ఉంది. ఆ డివిజన్లో ఉన్న సమస్యల గురించి నేను స్పష్టంగా మాట్లాడినంత క్లియర్గా ఎవరు మాట్లాడలేరు. ఈ కాన్ఫిడెన్స్ నాకుంది. అన్నీ తెలుసుకొని, ఇన్ అండ్ అవుట్ తెలుసుకొని అడుగుపెట్టాను నేను ఇక్కడ. ఏదో వచ్చాంలే ట్రై చేద్దామని అన్నట్టు రాలా. గట్టి పోటీ ఇవ్వాలి, కాంపిటీషన్ ఇవ్వాలని వచ్చా. రైట్. అంటే ఒక పాస్టర్, ఒక బోధకుడు అంటే అంతకు మించినటువంటి స్థానం ఇంకోటి ఉండదు. అవును. తను ఆ పాస్టర్ పదవిని లేకపోతే పాస్టర్ హోదాను మాత్రమే చాలా గౌరవంగా చూసుకోవాలి. ఇక అంతకు మించి ఉంటుంది అని అంటే మన పరలోకమే. అవును. కానీ మళ్ళీ ఈ రాజకీయం ఇటు తిరగొద్దు, అది చాలా తప్పండి అని ఒక పాస్టర్ గారు నాతో అన్నారు. ఎవరా పాస్టర్? పాస్టర్ హేమన్ అన్నాడు. హేమన్కి ఏం తెలుసు? ఇప్పుడు ఆయన నమ్మిందే సిద్ధాంతం కాదు, ఆయన కాదు బైబిల్ రాసింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసింది అంబేద్కర్ గారు, బైబిల్ రాయించింది దేవుడు. హేమన్ గారికి తెలిసిందే వేదం అనుకోవడం ఆయన తప్పు. నేనేమంటానంటే రాజకీయం తప్పు అన్న భావన అసలు హేమన్ గారికి ఎందుకు ఉంది అంటే ఆయన ప్రశ్న, నా స్ట్రైట్ క్వశ్చన్ ఆయనకి. ఒక టైంలో నేను ఆయన డైరెక్ట్ ఫోన్ చేసి అడిగా ఇలాంటి కొన్ని అపార్థమైన మాటలు మాట్లాడితే. ఆయన సారీ చెప్పాడు నాకు. నేను ఒకటే అడుగుతున్నా, రాజకీయం క్రైస్తవుడికి తప్పని ఎందుకు అంటున్నారు మీరు అంటాను నేను. ఏ రాజకీయం అంత రోత అయితే, అంత గలీజ్ అయితే క్రైస్తవులు ఓట్లు కూడా ఇద్దంట నేను. ఎందుకు వేస్తారు ఓట్లు? అంటే ఓట్లు వేయడానికి మంచిది, నాయకుడిని ఎన్నుకోవడానికి పనికి వస్తుంది, నాయకుడిగా నిలబడటానికి పనికిరాదు రాజకీయం.
అంత అంత కాలం అంత దరిద్రం అన్నప్పుడు దిగి క్లీన్ అంటే ఎవరు ఈ క్రిస్టియానిటీలో ఎవరు సిద్ధాంతాలు వారి అంటే మీకు ఇది నచ్చింది రాజకీయం కాబట్టి మీరు దాన్ని పొగుడుతూ చెప్తారు, ఆయనకు నచ్చలేదు కాబట్టి అదే పాస్టర్గా ఉండడమే గొప్ప కాబట్టి ఆయన దాని వరకే చెప్తారు. అంటే ఎవరు సిద్ధాంతాలైనా అభినయ్ దర్శన్కైనా ఎవరికైనా బైబిలే నమూనా. బైబిల్ని మేము తీసుకుని బైబిల్ని కోట్ చేసుకుని ముందుకెళ్ళాలి. బైబిల్లో యెషయా గ్రంథం 62:3 ఒక మాట ఉంటుంది, మిమ్మల్ని యాజక సమూహముగా నేను చేసేదని ఉంటుంది, రాజకీయ మకుటములుగా చేసేదని ఉంటుంది బైబిల్లో, రాజకీయ మకుటములుగా అని ఉంటుంది. తర్వాత కొత్త నిబంధన న్యూ టెస్ట్మెంట్కి వస్తే రాజులైన యాజక సమూహం అంటది. రాజులని యాజకులని నియమించేవాడు దేవుడు. వాక్యం స్పష్టంగా పాలిటిక్స్లోకి వెళ్ళొచ్చు అని ఉంది. వెళ్ళకూడదు అని చెప్పడానికి నేను సరిపోను, హేమన్ గారు సరిపోరు, ఎవరు కరెక్ట్ కాదు. నేనేమంటానంటే సంఘం ఒక చర్చ్ ఉండి ఒక 100 మందో 1000 మందో 10 మందో ఉన్న వాటికి కాపరిగా ప్రొటెక్ట్ చేయాల్సిన పాస్టర్గా ఉన్నవాడు రాజకీయాలకు వెళ్ళొద్దంట నేను. ఎందుకంటే నీ బాధ్యత సంఘం, నువ్వు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం వరకే నీ జీవితకాలం అంతా. అది వదిలేసి వెళ్ళొద్దు, అన్యాయం చేసిన వాడిపోతావు. ఇంకా మిగతా వాళ్ళు రండి. అంటే మీరు ఎవాంజలిస్ట్ మీరు తిరగొచ్చు, సువార్థికులు రండి అంట నేను. సువార్థికులు రండి, ఎందుకంటే మీరు రాజకీయం చేస్తూ సువార్త చేసుకోవచ్చు. సువార్థికుడు అంటే ఫ్రీడమ్ అనమాట. నువ్వు సోమవారం చేసుకోవచ్చు సువార్త, మంగళవారం చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. రైట్. పాస్టర్ అనేవాడు మాత్రం వెళ్తాం, ఎందుకంటే ఆ రెస్పాన్సిబిలిటీ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ, చాలా భారభరితమైన బాధ్యత అది. అది విడిచిపెట్టిపోద్దంట. నాకు చర్చ్ లేదు, నేను పాస్టర్ని అయితే కాదు, ఎవాంజలిస్ట్, నేను సువార్థికుణ్ణి. ఓకే, మీరు ఏమైనా చేయొచ్చు, చేయొచ్చు, మీరు చేయొచ్చు. దేవుడు ఒకటి చెప్తున్నా, రాజకీయం తప్పు కాదు, క్రైస్తవుడు చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నా, నాకు అభినయ్ దర్శన్ అండ్ పాస్టర్ అజయ్ బాబు రామలక్ష్మణ్ లెక్క అనిపిస్తారు. ఇది 3వసారి చెప్పడము. మీకు మాటలు లేవు, మీరు ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా మాట్లాడుకోలేని ఘర్షణ ఒకటి మీ మధ్యలో జరిగిందన్నది నేను నమ్ముతున్నా. అది కాదు చిన్న క్లాష్ అని మీరు అన్నారు కదా, మాట్లాడతారా మీరు? ఆయనతో మాట్లాడేటటువంటి స్వేచ్ఛ ఉంది? అయ్యో తప్పకుండా మాట్లాడతారు. సార్ ఫోన్ చేయండి, మరి చూస్తా. నేనా? అంటే ఎందుకు భయం ఎందుకు పడుతారు? భయం అని కాదు, ఇబ్బంది ఎందుకు పడుతారు? సార్ చేస్తా. సండే కదా, చర్చిలో ఉండొచ్చు. చర్చిలో ఉంటారు. సో ఏదో అంటే పెద్ద సమస్య ఉన్నట్టుంది మీ ఇద్దరి మధ్యలో, ఫోన్ ఎత్తకుండా ఫోన్ కట్ చేయడాలు. అంటే పెద్ద సమస్య ఏం కాదు, చిన్నది, ఒక మిస్అండర్స్టాండింగ్. ఇది సోషల్ మీడియాతోనేది కూడా. అంటే ఆయన ఒక వీడియో చేశారు, ఆ వీడియో తర్వాత నెక్స్ట్ డే నేను ఒక వీడియో చేశాను. ఆయన మాట్లాడిన కంటెంట్ నేను మాట్లాడిన కంటెంట్ కొంచెం వేరువేరుగా ఉంది. అంటే చేస్తున్నాడు, ఫోన్ చేస్తున్నా, మాట్లాడండి. హలో హలో అన్నా, మట్టి ఒకసారి అజయ్కి ఇవా అన్న, చర్చిలో ఉండు, నేను చెల్లి నా కాడదు, నేను బయట తీసుకొచ్చి ఫోన్ చేస్తున్నా. ఓకే సరే మెసేజ్ చెప్తున్నాడా? అవును. సరే అయితే సరే, చర్చిలో ఉన్నాడు. ఓకే, మొత్తానికి అంతే. ఆ ప్రాబ్లం అయితే అదే. ఆ వీడియో చేసిన తర్వాత బాగా హట్ అయ్యాడు. అంటే నేను చేసిన తర్వాత నువ్వు వేరేగా దాన్ని చెప్పటం కరెక్ట్ కాదు కదా అని హట్ అయ్యేసి కొంచెం నా మీద గట్టిగా అరిచాడు. దాని తర్వాత అతని మీద దాడి జరిగింది, అజయ్ మీద. వేరే కాకినాడ వైపు మీటింగ్ వెళ్తున్నప్పుడు కొత్తగూడెం దగ్గర దాడి చేశారు. ఒక విలేజ్ వాళ్ళందరూ కలిసి కారు పగలు కొట్టేసి ఆయనతో ఉన్న వాళ్ళని మీద దాడి చేశారు. ఆ టైంలో కరెక్ట్గా నేను మా చెల్లి డెలివరీ అయితే హాస్పిటల్లో చాలా బిజీగా ఉన్నా, అమ్మాయికి బాగాలేకపోతే ఆ 3 days. అజయ్కి నేను ఫోన్ చేశా 4-5 times, లిఫ్ట్ చేయలేదు నా కాల్. తన దగ్గర ఉన్న ఇతనే లిఫ్ట్ ఇచ్చేసాడు, మరలా మట్టి ప్రసాద్ అని అతను చేశాడు. చేస్తే నేను ఆన్సర్ చేస్తే, అన్న అర్జెంటుగా వీడియో పెట్టండి, ఇట్లా జరిగింది అన్నాడు. ఆ డీటెయిల్స్ పెట్టి నేను చేస్తానన్నాను. వివరాలు పెట్టాడు, కానీ నేను హాస్పిటల్ బిజీలో ఉండ బట్టి వీడియో చేయలేదు. అందరూ చేశారు, బయట వాళ్ళందరూ అభినయ్ దర్శన్ చేయలేదని చెప్పి ఆయన మరలా బాధపడ్డాడు. దీనివల్ల గ్యాప్ వచ్చింది. అంతే. క్షమించుకునే తప్పలే, కానీ క్షమించరాని తప్పలేదు, క్షమించరానంత ఏం కాదు, చిన్న మిస్అండర్స్టాండింగ్, ఈగో హార్ట్స్ అంతే. రైట్. క్రిస్టియానిటీలో కొంతమంది పాస్టర్లు పర్సనల్గా నాతో మాట్లాడినప్పుడు క్రిస్టియానిటీకి పట్టిన భ్రష్టు అని చెప్పేసి పాస్టర్ అభినయ్ దర్శన్, పాస్టర్ అజయ్ బాబుని అంటారు. ఎవరైతే అన్నారో వీళ్ళు లేకపోతే బాగుండు, వీళ్ళ వల్ల ఇంకా దిగజారిపోతుంది క్రిస్టియానిటీ అని అన్నారు.
నేనేమంటానంటే ఎవడైతే అన్నాడో మీకంటే వాడు పెద్దవాళ్ళు, ఎవడైనా కానీ మీకంటే పెద్దవాళ్ళు, ఎవడైనా కానీ మీకంటే సంఘంలో పెద్దవాళ్ళు, ఎవడైనా కానీ ఆ, నేను చాలా స్ట్రైట్గా చెప్తున్నా, ఆ, ఎవడైతే అన్నాడో ఉమ్, అభినయ్ దర్శన్ అజయ్ బాబుని ఉమ్. అంటే క్రైస్తవానికి పట్టిన చీడనేనా అవును. అని ఎవడైతే అన్నాడో వాడి ఒకటి చెప్తున్నాను. ఉమ్. ఏ విషయంలో క్రైస్తవ్యానికి మేమిద్దరం ఒక చీడయ్యాం? క్రైస్తవుడు ఉండాల్సిన పద్ధతిలో, క్రైస్తవుడు ఉండాల్సినటువంటి నడవడికతో అజయ్ బాబు అభినయ్ దర్శన్ లేదు. ఏ మందు కొడుతున్నామా, దమ్ము కొడుతున్నామా, అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నామా, దొంగతనాలు, మోసాలు, కబ్జాలు, దౌర్జన్యాలు చేస్తున్నామా? ఏం చేస్తున్నాం అంటే క్రైస్తవుల కోసం నిలబడి పోరాటం చేస్తే ఒకటే అండి. చిన్న వయసు మా ఇద్దరిది. ఇప్పుడున్న పెద్ద పెద్ద వాళ్ళకి గొప్ప వాళ్ళకంటే వాళ్ళు ఇప్పుడు నుంచి పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళు బయటికి రాలా, వాళ్ళ ఫేజ్లు బయటికి రాలా. ఈరోజు తక్కువ టైంలో అజయ్ బాబు అభినయ్ దర్శన్ బాగా 2 రాష్ట్రాల తెలుగు క్రైస్తవ ప్రజలకి దగ్గర అయ్యేసరికి ఓర్చుకోలేని తనం, ఇది గుర్తుపెట్టుకోండి, కేవలం ఓర్చుకోలేని తనం. అంటే మీ పాస్టర్లో కోర్చుకోలేని తనం కూడా ఉంటుంది. ఎందుకుండదు? ప్రతిసారి మీరు పాస్టర్లు అనకూడదు, ప్రతి కమ్యూనిటీలో ఉంటుంది. అన్న ఎదుగుతున్నా అంటే తమ్ముడు ఓర్చుకోలేడు, తమ్ముడు ఎదుగుతుంటే అన్న ఓర్చుకోలేడు. ప్రతి ఫ్యామిలీలో ఉండేది ఇది. అసూయ ద్వేషాలు ఉంటాయి. అలాగే మా మీద కూడా పడి ఏడుస్తున్నారు. అంతేగాని మీరు చీడపురుగులు ఏం కాదు. ఎలాగవుతాం? క్రైస్తవులు కొన్ని లక్షల మంది ఈరోజు మమ్మల్ని మా వెంటున్నారు. అన్న పార్టీ పెట్టండి అన్న, వచ్చే ఎన్నికలు మేము పోటీ చేస్తామంటున్నారు. ఈ ఎన్నికల తర్వాత, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల తర్వాత ఆగమైపోతారు. పార్టీ అభినయ్ దర్శన్ పెడితే ఆగమైపోతారు. అభినయ్ దర్శన్ పొలిటికల్ పార్టీ పెడుతున్నాడు. ఆగమైపోతారు అంటున్నా. మీరు అనుకుంటారు, మీరే నెక్స్ట్ ఇంటర్వ్యూ చేసి నా పార్టీ తరపున రేపు ఏ కాన్స్టిట్యుయెన్సీలో కంటెస్ట్ చేపిస్తాను మనుషుల్ని చూసి మరలా మీరే ఇంటర్వ్యూ చేస్తారు. అవునా? మీరు అనుకోవచ్చు ఆగమైపోతారని. మీలాగా కొంతమంది మా అంత క్రైస్తవులు సినిమా ఉందా మీకు? అంతకంటే అద్భుతమైన సినిమానే ఉంది. అభినయ్ దర్శన్ అంటే చాలా మంది తక్కువ అంచనా వేసి ఉండొచ్చు అజయ్ బాబుని, అభినయ్ దర్శన్ని. మాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ, మాకు ధైర్యం ఎక్కువ, మా భరోసా మా దేవుడే. మా పైన దేవుడు ఉన్నాడు, మా వెనుక లక్షలాది మంది క్రైస్తవ ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు మమ్మల్ని నాయకులుగా గుర్తించి మనకంటూ ఒక క్రిస్టియన్ పార్టీ ఉండాలి అని కోరుతున్నారు. వాళ్ళ కోరిక మేరకు ఖచ్చితంగా పొలిటికల్ పార్టీతో ముందుకు వస్తున్నాం. డెఫినెట్గా వచ్చే ఎన్నికల్లో చూస్తారు. డబ్బు సంపాదించడానికేనా? డబ్బు పంచడానికి, పేదలకు పంచడానికి. పేదలకు పంచడానికి క్లారిటీ ఉన్నారా? పక్కా క్లియర్, పక్కా క్లియర్, 100%. చీటింగ్స్ ఏమి ఉండవు కదా? ఏముండవు. నా వరకైతే ఎలాంటి ఫ్రాడ్ ఉండదు. నా అకౌంట్ నెంబర్ యూట్యూబ్లో కింద ఉంటుంది. ఆ అకౌంట్ నెంబర్ ఎవరైనా చెక్ చేసుకోండి, కొంచెం బ్యాంకులో తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తారు. ట్రాన్సాక్షన్స్ చెప్తారు, బ్యాంక్ బ్యాలెన్స్ చెప్తారు. అది చూసుకొని చెప్పండి. అభినయ్ దర్శన్ దొంగ 35,000 ఏమో బర్త్డే అని అన్నారు. ట్రాన్స్పరెన్సీ అయినా అదంతా? ఇప్పుడైతే 2,10,000 పడింది. 2,10,000 ఇప్పటికి. పెద్ద అమౌంట్. పెద్ద అమౌంట్ ఎట్లా అవుతుంది? నాకు 4 రోజులు క్యాంపెయినింగ్ సరిపోవట్లేదు డబ్బులు. అది ఏం చేస్తారు క్యాంపెయినింగ్? ఏడా కనబడతలేదు మరి. ఇప్పుడు కాదు, 22nd స్క్రూటనింగ్ ఉంది. 22nd అనౌన్స్ చేస్తారు ఏ నామినేషన్ యాక్సెప్ట్ చేస్తారు, ఏవి రిజెక్ట్ అయినాయని. ఒకవేళ దేవుని కృపను బట్టి మా నామినేషన్ యాక్సెప్ట్ అయిందంటే 23 నుంచి క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తాం. 23 నుంచి నెక్స్ట్ మంత్ 9వ తారీఖు వరకు బాగా అద్భుతంగా క్యాంపెయిన్ చేస్తున్నాం. డోర్ టు డోర్ వెళ్తాం, మెయిన్ చౌరస్తాల్లోకి వస్తాం, బాగా చేస్తారు, అద్భుతంగా చేస్తాం. ఓకే సరే, చేయండి. చలో చూద్దాం ఎవరు గెలుస్తారు మరి ఏంది. ఒకవేళ అభినయ్ దర్శన్ గెలుస్తాడా, ఏం జరుగుతుంది అన్నది చూద్దాము. రైట్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ చెప్పాలి. ఓకే. కేఏ పాల్, ప్రజల దృష్టిలో జోకర్ కానీ మంచి వ్యక్తి. పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి, సెక్యులర్ పర్సన్. రంజిత్ తోఫీర్, ప్రజలకి న్యాయం చేయాలి అనుకుని పోరాడే వ్యక్తి. అమ్మదేజ, మంచి మనసున్నాడు. పాస్టర్ కిరణ్ పాల్, మంచి జ్ఞానవంతుడు. పాస్టర్ అజయ్ బాబు, నా స్నేహితుడు. పాస్టర్ హేమన్, ఏదో ఆయన సొంత సిద్ధాంతాలతో వెళ్తూ ఉంటాడు. పాస్టర్ విజయ్ కుమార్, వీకేఆర్ పర్లేదు, మంచివాడే. బ్రదర్ సతీష్, పక్కా కార్పొరేట్ కమర్షియల్. బ్రదర్ అనిల్, మంచి వ్యక్తి. దేవుడు అంటే వైరాగ్యం, దేవుడు పిచ్చి. పెద్దపల్లి ప్రవీణ్ కుమార్, కష్టాలు ఏ పాస్టర్లో ఉంటే చెప్పకుండానే ఆయనకు తెలిస్తే ఆదుకుంటాడు. శాలం రాజు, దేవుడు అంటే పిచ్చి. రాజ్ ప్రకాష్ పాల్. ఈ ట్రెండ్ జనరేషన్ యూత్ని దేవుని వైపు ఆకట్టుకునే వాళ్ళల్లో మొట్టమొదటి పవర్ఫుల్ పర్సన్, మంచి జ్ఞానవంతుడు. పాస్టర్ అభినయ్ దర్శన్. ఆ పాస్టర్ అభినయ్ దర్శన్ ఏంటో ప్రజలు చెప్పాలి, మీరు చెప్పాలి. నాది నేను చెప్పుకుంటే బాగోదు కదా. క్రాంతి, చాలా మంచి వ్యక్తి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ది బెస్ట్. వెల్కమ్.